ఓకే. సో మనం ఇంతకుముందు డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? సో యాప్ని క్రియేట్ చేసుకుని ఓపెన్ చేసినట్లయితే సో ఇందులో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్స్ తర్వాత మనం ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో బై యూజింగ్ డేటా టైప్స్ అనమాట. సో డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఈ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో ఈ డేటా టైప్స్ అన్ని మనకి అవి అయిపోయినాయి. సో అన్ని క్లియర్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి వ్యాలిడేషన్ రూల్స్. మెయిన్గా మనకు వ్యాలిడేషన్ రూల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు మనకు వ్యాలిడేషన్ వల్ల యూజ్ ఏంటి కంప్లీట్గా. సో మనం ఏదైనా ఒక రికార్డ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు బై డిఫాల్ట్గా ఇవి అనేవి మ్యాండేటరీ ఫీల్డ్స్. ఎందుకు అంటే మనం ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ అయితే రిక్వైర్డ్ ఇచ్చేసాం. ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ మనకి రిక్వైర్డ్ కావాలన్నట్టు ఇచ్చేసాం. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే సో యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అనేది సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్, అవునా? సో ఇది మనకు సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్. అంటే సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ఒక ఎర్రర్ మెసేజ్ని త్రో చేస్తున్నాడు. ఒక ఫీల్డ్ రిక్వైర్డ్గా ఉంటే మనం ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. సో ఖచ్చితంగా సమ్ డేటా అనేది సెర్చ్ చేసిన తర్వాత ఎంటర్ చేయాలని పెట్టుకుంటాం, రైట్? సో ఇలా కాకుండా సేల్స్ ఫోర్స్ వాడు ఇచ్చిన మెసేజ్ని కాకుండా మనం ఓన్గా ఈ ఫీల్డ్ని మ్యాండేటరీ కాకుండా ఒక్క నిమిషం అండి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ని రిక్వైర్డ్ కాకుండా, సో ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్కి వెళ్తే మీరు బ్యాక్ ఎండ్లో సో ప్రోడక్ట్ అడ్రస్ అని ఒక ఫీల్డ్ ఉంది. సో ప్రోడక్ట్ అడ్రస్, సో ఎడిట్, సో రిక్వైర్డ్ అని తీసేస్తే మనకు ఆ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్గా అవ్వదు అనమాట, రైట్? సో రిక్వైర్డ్ అవ్వదు. సో రెడ్ సింబల్ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది. సో మనం వితౌట్ ఎంటరింగ్ ఎనీ డేటా ఆల్సో వీ కెన్ సేవ్ అనమాట. సో ఇప్పుడు నాకు అలా కాదు. సో ఇప్పుడు నాకు ప్రోడక్ట్ నెంబర్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ నెంబర్ ఉంది నాకు. సో ఈ ప్రోడక్ట్ నెంబర్ని నేను సో మ్యాండేటరీ ఫీల్డ్ లెవెల్లో మ్యాండేటరీ చేయకుండా డైరెక్ట్గా దీంట్లో వాల్యూ ఎంటర్ చేయకుండా నేను రికార్డ్ని సేవ్ చేస్తే నాకు ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. నేను ఫీల్డ్ లెవెల్లో దీనికి నేను చెక్ బాక్స్ని చెక్ చేయట్లేదు, రైట్? సో ప్రోడక్ట్ నెంబర్ వెళ్తే సో ప్రోడక్ట్ నెంబర్ సో ప్రోడక్ట్ నెంబర్లో నేను ఫీల్డ్ లెవెల్లో రిక్వైర్డ్ అని చెక్ బాక్స్ని చెక్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ని మ్యాండేటరీగా చేసుకోవాలి. సో మనం ఫీల్డ్ని హౌ మెనీ వేస్గా రిక్వైర్ చేసుకోవచ్చు అని మాట్లాడుకున్నాం, రైట్? సో ఒకటి ఫీల్డ్ లెవెల్లో చెక్ బాక్స్ క్రియేట్ చేసుకొని చెక్ బాక్స్ని చెక్ చేసుకుంటే అది మ్యాండేటరీ అవుతుంది. సో అలా కాకుండా మనం వ్యాలిడేషన్ రూల్స్ ద్వారా కూడా మ్యాండేటరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాండేటరీ అంటే ఏంటంటే సో ఇక్కడ మనం ఇక్కడ బ్లాంక్ వాల్యూ, సో ఇక్కడ మనం బ్లాంక్ వాల్యూ ఉండి మనకు రికార్డ్ని సేవ్ చేస్తే మనకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. అంటే ఇట్స్ నథింగ్ బట్ రిక్వైర్డ్ అనమాట, ఓకేనా? ఇట్స్ నథింగ్ బట్ రిక్వైర్డ్. సో అలా కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, లైక్ పేజీ లేఅవుట్స్ ద్వారా కూడా మనం ఫీల్డ్ని రిక్వైర్ చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకు బ్లాంక్ అనేది ఉండకూడదు, ఓకేనా? సో మనకు వ్యాలిడేషన్ రూల్స్ ఎందుకు యూజ్ చేసాము అంటే వీ కెన్ త్రో వన్ ఎర్రర్ మెసేజ్. ఒక ఎర్రర్ మెసేజ్ని మనం త్రో చేసుకోవడానికి వ్యాలిడేషన్ రూల్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. మనం ఓన్గా ఎర్రర్ మెసేజ్ని కస్టమైజ్ చేసుకొని సేల్స్ ఫోర్స్ సిస్టమ్ ప్రొవైడ్ చేసే ఎర్రర్ మెసేజ్ కాకుండా మనం ఓన్గా ఒక మెసేజ్ని ఒక ఎర్రర్ రూపంలో త్రో చేస్తాం అన్నమాట. సో దాన్ని మనం వ్యాలిడేషన్ రూల్స్ అంటాం. సో వ్యాలిడేషన్ రూల్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే యూ కెన్ త్రో వన్ ఎర్రర్ మెసేజ్. ఒక ఎర్రర్ మెసేజ్ని మనం త్రో చేయడానికి వ్యాలిడేషన్ రూల్స్ని వాడుకుంటాం. సో వ్యాలిడేషన్ రూల్స్ ఎప్పుడు validation is when condition is when true, it will throw an error message. లేదండి. సో వ్యాలిడేషన్ మెసేజ్ రూల్స్ అంటే మనకు ఆపోజిట్ లో ఫైర్ అవుతాయి. ఎలా అంటే మన కండిషన్ సాటిస్ఫై అయితే ఎర్రర్ మెసేజ్ మనకి త్రో చేయదు. సో కండిషన్ సాటిస్ఫై కాకపోతేనే ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నాకు బ్లాంక్గా ఉంటేనే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి, రైట్? సో ఇప్పుడు నేను సమ్ వాల్యూ ఇస్తాను అంటే మనకు ఇది ట్రూ వాల్యూ అనమాట. సమ్ వాల్యూ ఉంది, సమ్ వాల్యూ ఉన్నప్పుడు సేవ్ చేస్తే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయకూడదు, రైట్? సో ఇది బ్లాంక్గా ఉంటేనే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. అంటే మనం రాసుకున్న కండిషన్కి ఆపోజిట్ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా? సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక వ్యాలిడేషన్ రూల్ అనేది
మనకు కండిషన్ సాటిస్ఫై అయితేనే ఫైర్ కాదు. సో కండిషన్ సాటిస్ఫై కాకపోతేనే ఎర్రర్ మెసేజ్ మనం త్రో చేస్తాం. ఓకేనా. సో ఈ వాలిడేషన్ రూల్స్ మనకు ఎప్పుడు ఫైర్ అవుతాయి అంటే బిఫోర్ సేవ్ ద రికార్డ్. మనం ఏదైనా ఒక రికార్డ్ని సేవ్ చేయడానికి ముందే మనకు ఈ వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఓకేనా. సో బిఫోర్ సేవ్ ద డేటా, బిఫోర్ సేవ్ ద రికార్డ్, దట్ వాలిడేషన్ రూల్ విల్ బి ఫైర్. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాలిడేషన్ రూల్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి అని అడుగుతాడు. సో వెన్ వాలిడేషన్ రూల్స్ విల్ బి ఫైర్. సో బిఫోర్ సేవ్ ద రికార్డ్, మనం రికార్డ్ని ఏదైనా కొత్త రికార్డ్ని సేవ్ చేసేటప్పుడు ఫైర్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఏదైనా మనకి ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అయినా కూడా అప్డేట్ చేసేటప్పుడైనా ఫైర్ అవుతాయి. సో ఫైనల్గా రికార్డ్ సేవ్ అయ్యేటప్పుడే ఫైర్ అవుతాయి. ఈవెన్ ఎయిదర్ రికార్డ్ని క్రియేట్ చేసేటప్పుడైనా కానివ్వండి, లేకపోతే అప్డేట్ చేసేటప్పుడైనా కానివ్వండి. సో ఆ సినారియోస్లో మనకు వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఫైనల్గా మనం సేవ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఫైర్ అవుతాయి అది. ఓకేనా. సో వాలిడేషన్ రూల్స్ విల్ బి ఫైర్ వైల్ సేవింగ్ ద రికార్డ్ బిఫోర్ సేవ్ ద డేటా. సో బిఫోర్ సేవ్ ద డేటా మనకు వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. అది క్రియేట్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే అప్డేట్ అయినప్పుడు అయినా ఫైర్ అవుతాయి. రెండు సినారియోస్లో మనకి ఫైర్ అవుతాయి వాలిడేషన్ రూల్స్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ నెంబర్ని నేను బ్లాంక్గా ఉంటే నాకు ఒక ఎర్రర్ మెసేజ్ని త్రో చేయాలి. సో అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఇంకోటి ఏంటంటే మనం ఎర్రర్ మెసేజ్ని టాప్ ఆఫ్ ద పేజ్ అంటే ఇక్కడ టాప్లోన చూపించవచ్చు ఎర్రర్ మెసేజ్ని, లేకపోతే ఎగ్జాక్ట్గా ప్రోడక్ట్ నెంబర్ ఉంది కదా, ఈ బాటమ్ ఫీల్డ్ అయిన కింద మనం ప్రోడక్ట్ ఎర్రర్ మెసేజ్ని త్రో చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం వాలిడేషన్ రూల్స్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కస్టమ్ ఆబ్జెక్ట్స్లో అయినా మనం వాలిడేషన్ రూల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో లిమిటేషన్స్ అనమాట. ఓన్లీ మనకు రోల్ ఆఫ్ సమ్మరీ ఎక్కడ క్రియేట్ చేసుకుంటామంటే ఓన్లీ పేరెంట్ ఆబ్జెక్ట్లో మాత్రమే క్రియేట్ చేసుకుంటాం. సో అది మాత్రమే కండిషన్స్ అప్లై దానికి. ఇంకా రిమైనింగ్ వేటికైనా కూడా కండిషన్స్ అనేవి అప్లై కాదనమాట. సరే. సో ఇప్పుడు మనం వాలిడేషన్ రూల్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం వ్యూ ఆబ్జెక్ట్ చేస్తే మనకు ఈ కంప్లీట్గా ఇది ఆబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. లైక్ స్టాండర్డ్ ఫీల్డ్స్, సో దాని కింద మనకు కస్టమ్ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత మనకు దాని కిందకు వస్తే వాలిడేషన్ రూల్స్ సో ఇక్కడ ఉంటాయి. ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇలా కనిపిస్తుంది మనకు. అదే మనం ఏదైనా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు అకౌంట్ అనుకోండి. సో అకౌంట్లోకి వెళ్తే వాలిడేషన్ రూల్స్. సో ఇక్కడ మనకు ఇలా కనిపిస్తుంది అకౌంట్ ఆబ్జెక్ట్, ఇక్కడ వాలిడేషన్ రూల్స్. ఓకేనా. సో మనకి కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ డీటెయిల్స్ కిందనే మనకు అన్ని కనిపిస్తాయి. వాలిడేషన్ రూల్స్, ట్రిగ్గర్స్, పేజ్ లేఅవుట్స్ అనేవి ఇక్కడ కంప్లీట్గా కనిపిస్తాయి. కానీ ఏదైనా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ తీసుకుంటే మనకు ఆబ్జెక్ట్ కింద మనకు డీటెయిల్స్ కనిపిస్తాయి. లైక్ ఫీల్డ్స్, ట్రిగ్గర్స్, పేజ్ లేఅవుట్స్, సో ఫీల్డ్ సెట్స్, బటన్స్ ఇవన్నీ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి సేల్స్ ఫోర్స్లో బై డిఫాల్ట్గా ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. సో అందుకని స్టాండర్డ్గా వాడు క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఓన్లీ మన కస్టమ్ ఆబ్జెక్ట్కి మాత్రమే మనకు కింద ఇలా కనిపిస్తాయి వాలిడేషన్ రూల్స్ అని. ఎందుకంటే ఇది మనం క్రియేట్ చేసుకున్న ఓన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ అన్ని కింద కనిపిస్తాయి. సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి వచ్చేపటికి ఏమవుతుందంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. మీరు వాలిడేషన్ రూల్స్కి వెళ్ళాలంటే అకౌంట్స్ కింద వాలిడేషన్ రూల్స్. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ మనం కస్టమ్ ఆబ్జెక్ట్ చూద్దాం. సో ఇక్కడ వాలిడేషన్ రూల్స్. సో ఇక్కడ సో మనం ఫార్ములా ఫీల్డ్స్ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్ లో అడ్వాన్స్ చెప్తారండి. యూ హావ్ టు ఇంప్లిమెంట్ వాలిడేషన్ రూల్ అని. వాలిడేషన్ రూల్ చెప్తారండి. సో యూ హావ్ టు క్రియేట్ వన్, ప్లీజ్ క్రియేట్ వాలిడేషన్ రూల్ అని చెప్తారు. సపోజ్ మీరు కాలమ్ రిక్వైర్డ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ ఫీల్డ్ లెవెల్ అని చెప్పారు, అండ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ వాలిడేషన్ లెవెల్ అని చెప్పారు కదా. సో ఏది ఎక్కడ కావాలనేది రిక్వైర్మెంట్ లో చెప్తారా? చెప్తారు. సో వాళ్ళు ఎర్రర్ మెసేజ్ ని ఏం చేయాలి, ఏ ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలనేది కూడా మనకు రిక్వైర్మెంట్ లో మెన్షన్ చేస్తారు. ఓకే. సో మనం చేయాల్సింది ఏంటంటే వాలిడేషన్ రూల్ ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి మనం చేయాలి. సో డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ నేను సింపుల్ గా ఒక రూల్ నెంబర్ ఇస్తాను. సో ప్రోడక్ట్ నెంబర్ కెనాట్ బి బ్లాంక్ అని సంథింగ్ ఏదో వచ్చేస్తాను. కెనాట్ బి బ్లాంక్ అని ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తాను, ఒక నేమ్ సంథింగ్. సరే. సో ఇక్కడ మనకు ఈ చెక్ బాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకు యాక్టివ్లో లేకపోతే వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవ్వవు. స్పెసిఫిక్గా ఈ వాలిడేషన్ రూల్ యాక్టివ్లో ఉంటే మాత్రమే ఫైర్ అవుతుంది. ఓకేనా. సో ఈ వాలిడేషన్ సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫార్ములా ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు అడ్వాన్స్ ఫార్ములాలో ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం, గుర్తుందా?
సో ఆల్ ఫంక్షన్స్ సేమ్ ఫంక్షన్స్ ఇక్కడ కూడా అప్లికబుల్ అనమాట. సో ఈ ఫంక్షన్స్ గురించి మనం చెప్తాం. ఒక్కో ఫంక్షన్ ఒక్కో కేటగిరీలోకి వెళ్ళేసి దాంట్లో మన ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సరే, సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, నాకు ఈ ప్రోడక్ట్ నంబర్ అనేది బ్లాంక్గా ఉండకూడదు, రైట్? సమ్ డేటా అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్లాంక్గా ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి, బ్లాంక్గా లేకపోతే సమ్ వాల్యూ ఉందంటే ఎర్రర్ మెసేజ్ నాకు త్రో చేయకూడదు, రైట్? సో ఇక్కడికి వెళ్ళేసి మనకు ఇన్సర్ట్ అండ్ ఫీల్డ్ని ఇన్సర్ట్ చేయాలి. సో ప్రోడక్ట్ ఆబ్జెక్ట్, సో ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు ఇక్కడ ఉన్నాయి, రైట్? నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ, సో ప్రోడక్ట్ నంబర్. సో ఫీల్డ్ ఎక్కడ ఉందో మనం చూస్ చేసుకోవాలి. సో ప్రోడక్ట్ నంబర్ అనే ఫీల్డ్ ఉంది, సారీ ప్రోడక్ట్ నంబర్. ఓకే, సో ప్రోడక్ట్ నంబర్ అనేది వచ్చేసింది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ప్రోడక్ట్ నంబర్ బ్లాంక్గా ఉండకూడదు అనేది మన కండిషన్, రైట్? మనకి ఇక్కడ ఫంక్షన్స్లో ఈజ్ బ్లాంక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఫీల్డ్ని ఇన్సర్ట్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో మనకి ఇక్కడ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఫంక్షన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఈజ్ బ్లాంక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు ఫంక్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. చెక్స్ వెదర్ ఇస్ ఎక్స్ప్రెషన్ బ్లాంక్ అండ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఇట్స్ ఫాల్స్ అనమాట. అంటే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఏంటి, మనం ఈ ప్రోడక్ట్ నెంబర్ని ఈ ఎక్స్ప్రెషన్లో ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, చెక్ ఎయిదర్ బ్లాంక్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఇట్స్ ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాం. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్లో ఈ ఫీల్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటాం సింపుల్గా. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, సో ఇక్కడ ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్లో ఈ బ్రాకెట్లో మనం ఏదైతే పెట్టింటామో ఫీల్డ్ని, ఆ ఫీల్డ్ బ్లాంక్గా ఉందా లేదని చెక్ చేస్తున్నాం అంతే. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్, సో ఇక్కడ ఏదైనా వాల్యూ ఉందా లేదని చెక్ చేసుకోవడానికి ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకుంటాం సింపుల్గా. సో చెక్ సింటాక్స్, సో నో ఎర్రర్స్. సో తర్వాత మనకి ఎర్రర్ మెసేజ్. సో ఇక్కడ మనం ఎర్రర్ మెసేజ్ని మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో సేల్స్ఫోర్స్ రిక్వైర్మెంట్లో ఏదైతే మెన్షన్ ఇస్తాడో, ఏదైతే ఎర్రర్ మెసేజ్ మనకి ప్రొవైడ్ చేస్తాడో ఆ ఎర్రర్ మెసేజ్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ మన కస్టమైజ్ మెసేజ్ అని మనం ఇక్కడ డిస్ప్లే చేసి, ఇంతకుముందు సిస్టమ్ వ్యాలిడేషన్స్లో సేల్స్ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ఒకటే ఎర్రర్ మెసేజ్ త్రో చేసేవాడు. సో యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అని. సో ఇది తప్ప ఇంక వేరే ఎర్రర్ మెసేజ్ మనకి ఎక్కడ డిస్ప్లే చేయదు అనమాట. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ని మనం మ్యానేటరీ చేసుకున్నారు అనుకోండి, ఫీల్డ్ లెవెల్లో రిక్వైర్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇదే ఎర్రర్ని చూపిస్తుంది, ఇక్కడ కూడా ఇదే ఎర్రర్ని చూపిస్తుంది, వేరే మెసేజ్ చూపించదు. ఎందుకంటే ఇది బై డిఫాల్ట్గా సిస్టమ్ వ్యాలిడేషన్స్ అనమాట. సో ఇప్పుడు మనం మన ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నాం. సో దీన్ని కస్టమ్ వ్యాలిడేషన్స్ అంటాం. సో ఇక్కడ మనం ఓన్గా ఒక ఎర్రర్ మెసేజ్ని త్రో చేస్తాం. సో ప్లీజ్ చెక్ ద ప్రోడక్ట్ నంబర్ అంటే మన ఓన్గా ఒక మెసేజ్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. ఎర్రర్ మెసేజ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత మనకు కొంచెం కిందకి వెళ్తే, సో ఎర్రర్ లొకేషన్. సో టాప్ ఆఫ్ ద పేజ్ మనకు ఎర్రర్ మెసేజ్ని ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫీల్డ్ కింద డిస్ప్లే చేసినాడు, రైట్? సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, టాప్ ఆఫ్ ద పేజ్ అండ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, స్పెసిఫిక్గా ఏ ఫీల్డ్ దగ్గర మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు ఎర్రర్ మెసేజ్ని. సో వీడు ఇక్కడ ఫీల్డ్ దగ్గర డిస్ప్లే చేసినాడు. సో వీడి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, మనకు ఫీల్డ్ కింద ప్రోడక్ట్ నెంబర్ అని తీసుకోవాలి. సో అలా కాకుండా టాప్ ఆఫ్ ది పేజ్ ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ని మీరు ఇక్కడ డిస్ప్లే చేయాలి అనుకుంటే సింపుల్గా మనం ఎర్రర్ లొకేషన్ని టాప్ ఆఫ్ ది పేజ్గా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ ఆఫ్ ది పేజ్ చూద్దాం, తర్వాత ఫీల్డ్ దగ్గర చూద్దాం. సో సేవ్. contains numerics. Okay. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఈ ఫీల్డ్ మనకు బ్లాంక్గా ఉందా అని చెక్ చేసుకుంటాం, అందుకని ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం ఈజ్ బ్లాంక్ అని. సో ఇక్కడ మనం ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేసుకున్నాం. సో ఎర్రర్ లొకేషన్ వచ్చేసి టాప్ ఆఫ్ ది పేజ్, ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆబ్జెక్ట్. సో మనం ప్రోడక్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి, సో వీ నీడ్ టు క్రియేట్ ఫస్ట్ న్యూ. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇచ్చేస్తున్నాం. సో ప్రోడక్ట్ నెంబర్ నేను బ్లాంక్గా ఇచ్చేస్తున్నాను, సేవ్. చూడండి, సో ప్లీజ్ చెక్ ద ప్రోడక్ట్ నెంబర్. సో ఇక్కడ మనము టాప్ ఆఫ్ ది పేజ్లో పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేసినాం. సో ఇక్కడ బ్లాంక్గా ఉంది కాబట్టి మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేసినాం. సో ఇప్పుడు నా కండిషన్ సాటిస్ఫై అయింది, ఇన్ ద సెన్స్ సమ్ వాల్యూ ఉంది, ట్రూ ఉంది, సేవ్.
నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయదు. సో మన కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేయదు. వాలిడేషన్ రూల్స్ అనేవి ఆపోజిట్లో ఫైర్ అవుతాయి. సో మనకు కండిషన్ ట్రూ అయితే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయదు. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. ఇన్ ద సెన్స్ మనం యూఐలో కండిషన్ మనం ఫాల్స్గా, అంటే ఇప్పుడు మనం సమ్ వాల్యూ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇది మనకు ఫాల్స్ వాల్యూ, రైట్? సో అప్పుడు వాలిడేషన్ రూల్ అనేది ట్రూ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ త్రో ఎర్రర్ మెసేజ్, ప్లీజ్ చెక్ ద ప్రోడక్ట్ నెంబర్. సో మన కండిషన్ సాటిస్ఫై కావాలి అంటే సమ్ డేటాని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్ విల్ సేవ్ ద డేటా. సో ఇది మనకు ఈజ్ బ్లాంక్ అంటే ఇఫ్ ద కాలమ్ ఈజ్ బ్లాంక్ అంటే అంతే, వెదర్ కాలమ్ లో వాల్యూ ఉందా లేదా. సో ఈజ్ బ్లాంక్ అంటే ఫంక్షన్ ఏంటి, ఆ కాలమ్ బ్లాంక్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఆ కాలమ్ బ్లాంక్ ఉంటే ద కండిషన్ ఇస్ ట్రూ, దెన్ ఇట్ విల్ ఫైర్ కదా, అది అట్లనా? అంతే. సో బ్లాంక్ గా ఉంటే అవును. సో కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి వాలిడేషన్ రూల్ లో ఈజ్ బ్లాంక్ ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తుందంటే ఈ ఫీల్డ్ బ్లాంక్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో బ్లాంక్ గా ఉంటే అప్పుడు ఎర్రర్ మెసేజ్, లేదు అంటే త్రో చేయదు. ఓకే, ఓకేనా? సో ఉంది అంటే త్రో చేయదు, లేదు అంటే త్రో చేస్తుంది, అంతే సింపుల్. సో మనం ఇప్పుడు కొత్తగా ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కొత్తగా రికార్డు క్రియేట్ చేసినప్పుడు అంటే మనకు వాలిడేషన్ ఎప్పుడు ఫైర్ అవుతుంది, బిఫోర్ సేవ్ ద డేటా, అవునా? ఒక రికార్డ్ని సేవ్ చేయకముందే, ఈ రికార్డ్ని సేవ్ చేయకముందే మనకు వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు నాకు కొత్తగా రికార్డ్ కాకుండా ఎగ్జిస్టింగ్ రికార్డ్ని కూడా నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎడిట్ చేసి సేవ్ చేస్తాను. సో అప్పుడైనా కూడా మనకు వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో ఫైనల్గా ఏంటంటే మనకు రికార్డ్ని సేవ్ చేసేటప్పుడు మాత్రమే వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి, ఎయిదర్ క్రియేషన్ ఆర్ అప్డేషన్. ఖచ్చితంగా మనం రికార్డ్ని సేవ్ చేసేటప్పుడే, అంటే ఏదైనా ఒక డేటాని సేవ్ చేసే ముందే మనకు వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి అనమాట. సో బిఫోర్ సేవ్ ద డేటా, ఇంత సింపుల్ ఆన్సర్. వాలిడేషన్ రూల్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి అంటే రికార్డు సేవ్ చేయకముందే ఫైర్ అవుతాయి, అంతే. సో ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ది పేజ్లో ఈ ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేసుకున్నాం. సో ఫీల్డ్ దగ్గర డిస్ప్లే చేసుకోవాలి అంటే సింపుల్గా ఎర్రర్ మెసేజ్ ఎక్కడైతే కావాలనుకుంటున్నామో సో ఆ ఫీల్డ్ దగ్గర మీరు డిస్ప్లే చేసుకోవాలి. ప్రోడక్ట్ నెంబర్ అంటే ప్రోడక్ట్ నెంబర్. సో అప్పుడు ఎగ్జాక్ట్గా కస్టమర్కి ఇది అర్థమైపోతుంది అనమాట. సో సేవ్, ఓకే, ప్లీజ్ చెక్ ద ప్రోడక్ట్ నెంబర్ అంటే ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ దగ్గర ఏదో త్రో చేస్తున్నాం. సో ఇది ఏదో బ్లాంక్గా ఉండకూడదు, సంథింగ్ అంటే ఇటు మనం ఎర్రర్ మెసేజ్ వేరేగా పెట్టుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ చెక్ ద ప్రోడక్ట్ నెంబర్ కెనాట్ బి బ్లాంక్, సమ్ యూ నీడ్ టు ఫిల్ సమ్ వాల్యూ అని మనకు ఎర్రర్ మెసేజ్ పెట్టుకున్నామంటే కస్టమర్కి అర్థమైపోతుంది. సో సమ్ వాల్యూని మనం ప్రొవైడ్ చేసి సేవ్ చేస్తాం. సో ఇలా కాకుండా మీరు బై మిస్టేక్గా ఫీల్డ్ని వేరే దగ్గర మీరు ఎంటర్ చేసినారు అనుకోండి. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ నెంబర్ బ్లాంక్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను. సో అలా కాకుండా మీరు వేరే దగ్గర ఎంటర్ చేసినారు అనుకోండి. ఇప్పుడు నాకు డేట్ అండ్ టైం దగ్గర ఎంటర్ చేసుకున్నాను అంటే బై మిస్టేక్గా ప్రోడక్ట్ నెంబర్ బదులుగా నేను డేట్ అండ్ టైం ఫీల్డ్ దగ్గర ఎర్రర్ లొకేషన్ సేవ్ చేసుకున్నాను, ఓకేనా? సో అప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ ఎక్కడ చూపిస్తుంది, మనకు ఇక్కడ ఏదైతే ఫీల్డ్ తీసుకొని ఉంటామో ఆ ఫీల్డ్ దగ్గరే ఎర్రర్ మెసేజ్ మనం త్రో చేస్తాం, ఓకేనా? కానీ మన రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ఫీల్డ్నే చెక్ చేసుకుంటుంది. కానీ ఎర్రర్ మెసేజ్ మనకి త్రో చేసేది మాత్రం డేట్ ఫీల్డ్ ఎక్కడైతే ఉంటుందో మనకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తున్నాం అన్నమాట. చూడండి, సో ప్లీజ్ చెక్ ద ప్రోడక్ట్ నెంబర్. కానీ ఇక్కడ మనం సమ్ డేటా వాల్యూ ఇచ్చేసి సేవ్ చేసినామంటే అయినా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఎందుకు, మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, కానీ మనం బై మిస్టేక్గా తెలియకుండా ఈ ఫీల్డ్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది, కానీ ఈ డేటా లేకపోయినా త్రో చేస్తుంది అనమాట. సో అందుకని మనం ఫీల్డ్ దగ్గర, బాటమ్ ఆఫ్ ద ఫీల్డ్ దగ్గర ఏ ఫీల్డ్కి అయితే ఎర్రర్ మెసేజ్ మనం త్రో చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్రోడక్ట్ నెంబర్ అంటే ప్రోడక్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఓకేనా? సో అప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది అనమాట. సో సమ్ వాల్యూ, ఓకేనా? సో ఇలాగా మనం వాలిడేషన్ రూల్స్ అనేవి మనం డిస్ప్లే చేస్తాం. ఇద్దరు మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో అయినా డిస్ప్లే చేసుకోవచ్చు, లేదు అంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్లో అయినా మనం ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు లేదు, నాకు మల్టిపుల్ ఫీల్డ్స్ని నేను మ్యాండేటరీ చేసుకోవాలనుకుంటున్నాను. సో మల్టిపుల్ వాల్యూస్ని నేను మ్యాండేటరీ చేసుకోవాలనుకుంటున్నాను. సో దెన్ వీ కెన్ గో విత్ మల్టిపుల్ వాలిడేషన్ రూల్స్ అనమాట. సో ఇప్పుడు నాకు ప్రోడక్ట్ నెంబర్ ఉంది,
సో అలా కాకుండా నాకు టైం కానివ్వండి, లేకపోతే కంట్రీ కానివ్వండి, లేకపోతే ఫోన్ నంబరు, సో నార్మల్ ఈమెయిల్ ఐడి, సో వీటన్నిటిని నేను మ్యాండేటరీ చేసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఒకే దాంట్లోనే అన్ని ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేసుకోలేము అనమాట. ఒకే దాంట్లోనే అన్ని ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేసుకోవాలి. ఇప్పుడు ఈజ్ బ్లాంక్ అని ఉంది. సో ఈజ్ బ్లాంక్ అని తీసుకొని మళ్ళీ కామా పెట్టుకొని ఈజ్ బ్లాంక్ అకౌంట్ నంబరు, లేకపోతే ఈజ్ బ్లాంక్ ఈమెయిల్ ఐడి అని మనం పెట్టుకోలేము అనమాట అలాగా. సో ఎందుకంటే అక్కడ కండిషన్స్ అనేవి సాటిస్ఫై కావు. ఇప్పుడు నేను ఆర్ కండిషన్ పెట్టుకొని ఈజ్ బ్లాంక్ అకౌంట్ ప్రోడక్ట్ నంబర్ అండ్ ఈజ్ బ్లాంక్ ఈమెయిల్ ఐడి అని పెట్టుకోలేము అనమాట. సో మనం ఏం చేసుకోవాలంటే సింపుల్గా మళ్ళీ ఇంకొక వ్యాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మనకు అప్ టు ఒక వ్యాలిడేషన్ రూల్స్ని ఎన్ని యాక్టివ్లో పెట్టుకోవచ్చు అంటే మనకి ఇక్కడ కింద ఓకే ఇక్కడ చూపిస్తాడు అనమాట. సో మనకు అప్ టు ఒక ఆబ్జెక్ట్ పైన 100 వ్యాలిడేషన్ రూల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ లిమిటేషన్ చూసుకుంటే, సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒక కస్టమ్ ఆబ్జెక్ట్లో ఎన్ని ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్ టు 500 ఫీల్డ్స్. ఒక కస్టమ్ ఆబ్జెక్ట్లో అప్ టు ఆబ్జెక్ట్ యొక్క లిమిట్స్ వచ్చేసి చూస్తే మనం 500 ఫీల్డ్స్ వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని క్రియేట్ చేసుకున్నాం? 424 క్రియేట్ చేసుకున్నాం. సో అప్ టు 500 వరకు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో రోల్ అప్ సమ్మరీ వచ్చేసి 25 క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఇప్పుడు చూడండి కస్టమ్ రిలేషన్షిప్స్. సో మనం యాక్చువల్గా 45 చెప్పుకున్నాం. ఒక ఆబ్జెక్ట్కి 45 క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్గ్ కాబట్టి అప్ టు 40 క్రియేట్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ శాండ్ బాక్స్కి వెళ్తే మనకి ఇక్కడ 45 ఉంటుంది అనమాట కౌంట్. సో ఇక్కడ యాక్టివ్ వర్క్ ఫ్లో రూల్స్ 50, టోటల్ వర్క్ ఫ్లో రూల్స్ 500 క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 500 క్రియేట్ చేసుకోవచ్చు, బట్ యాక్టివ్గా వర్క్ ఫ్లో రూల్స్ ఉండాల్సింది మాత్రం 50 అనమాట. ఓకేనా. సో అప్రూవల్ ప్రాసెస్ 500 పెట్టుకోవచ్చు. సో దీనికి లిమిట్ అనేది లేదనమాట, యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేది లేదు. సో మనకి ఇప్పుడు కాన్సెప్ట్ వ్యాలిడేషన్ రూల్స్ కాబట్టి వ్యాలిడేషన్ రూల్స్కి వెళ్తే మనం ఒక ఆబ్జెక్ట్ పైన 100 వ్యాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేసుకున్నాను. సో వీ కెన్ గో విత్ వన్ మోర్ వ్యాలిడేషన్ రూల్. సో ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్ అనుకోండి. సో ఈమెయిల్ పెట్టుకొని సింపుల్గా నాకు ఈమెయిల్ బ్లాంక్గా ఉండకూడదు అనుకుంటే సో అగైన్ సో బ్లాంక్. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏం పెట్టుకోవాలి? ఇక్కడికి వెళ్ళేసి ఈమెయిల్. సో ఈమెయిల్ ఫీల్డ్ ఎక్కడైతే ఉంటుందో మనకు ఆ ఫీల్డ్ని పెట్టుకుంటాం సింపుల్గా. సో ఈమెయిల్. సో ఎర్రర్ మెసేజ్. సో ప్లీజ్ చెక్ ఈమెయిల్. సో టాప్ ఆఫ్ ది పేజ్ ఓకే పెట్టుకున్నాం. సో ఇప్పటికి వెళ్ళేసి రీఫ్రెష్. ఫస్ట్ మనకు చూడండి ఇది పెట్టుకున్నాం, ప్లీజ్ చెక్ ద ఈమెయిల్. సో ఓకే ఇది టాప్ ఆఫ్ ది పేజ్ పెట్టుకున్నాం కాబట్టి అట్ టైం 2 ఎర్రర్ మెసేజ్ని ఇక్కడే ఒకటే టాప్ ఆఫ్ ది పేజ్లో ఒకటి చూపించాము, సో బాటమ్ ఆఫ్ దగ్గర ఒకటి చూపించాము. సో అలా కాకుండా ఇక్కడ ఈమెయిల్ని కూడా టాప్ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ ది పేజ్గా చూపించుకోవాలనుకుంటే ఎడిట్, సో ఫీల్డ్, సో ఇక్కడికి వెళ్ళేసి ఈమెయిల్ సేవ్. సో ఇప్పుడు మనకు 2 ఫీల్డ్స్ సేమ్ అట్ టైం బాటమ్ ఆఫ్ ది పేజ్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఫర్ టైం బీయింగ్ నేను పేజ్ లేఅవుట్లో లుక్ అండ్ ఫీల్గా క్రియేట్ చేసుకుంటాను. ఇది మనకు నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది పేజ్ లేఅవుట్ అనేది. సో అప్పుడు వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈమెయిల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట పేజ్ లేఅవుట్స్ ఇది. ఎడిట్. సో ఈమెయిల్ నేను బ్లాంక్గా పెట్టుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం ఇది కూడా బ్లాంక్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, సరే ఫస్ట్ మీకు ఇది చెప్తాను అర్థమవుతుంది. సో ఇప్పుడు సేవ్. ఇట్ విల్ త్రో 2 ఎర్రర్స్. సో 2 ఫీల్డ్స్ దగ్గర ఇది త్రో చేస్తుంది, ఒక ఫీల్డ్ దగ్గర ఇది త్రో చేస్తుంది, ఇంకో ఫీల్డ్ దగ్గర ఇది త్రో చేస్తుంది. ఎందుకంటే ఈ 2 ఫీల్డ్స్ని మనం రిక్వైర్డ్గా చేసుకున్నాం, అంటే మ్యాండేటరీగా చేసుకున్నాం. వాల్యూ బ్లాంక్గా ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలని పెట్టుకున్నాం, రైట్. సో ఇప్పుడు నేను ఇది సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్, రైట్. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా చెక్ బాక్స్ రిక్వైర్డ్గా ఉంటే సిస్టమ్ వ్యాలిడేషన్ ఫైర్ అవుతాయని పెట్టుకున్నాం, రైట్. సో సేవ్. ఇప్పుడు చూడండి మనకు రిమైనింగ్ వ్యాలిడేషన్ రూల్స్ కనిపించట్లేదు, ఓకేనా. సో ఇక్కడ రిమైనింగ్ వ్యాలిడేషన్ రూల్స్ ఎందుకు కనిపించట్లేదు అంటే వైల్ కమింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఓకేనా. మన సేల్స్ ఫోర్స్లో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ మనకి ఏది ఫైర్ అవుతుంది? సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది, ఓకేనా. సో సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది కాబట్టి మనకు రిమైనింగ్ కస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్ అనేవి మనకు ముందుగా ఫైర్ అవ్వలేదు.
సో ఫస్ట్ మనకు సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్ ఫైర్ అవుతాయి, అందుకని ఫస్ట్ మనకి ఈ ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. సో ఇందులో సమ్ వాల్యూ ఇచ్చేసినాం మనం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఇగ్నోర్ చేసుకుంటుంది, ఎందుకంటే సిస్టమ్ వ్యాలిడేషన్ ఫైర్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో బిఫోర్ ట్రిగ్గర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం బిఫోర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకోవట్లేదు, రైట్. సో బిఫోర్ ట్రిగ్గర్స్ ని అది చెక్ చేసుకుంటుంది, ఏదైనా ట్రిగ్గర్స్ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది. సో దాని తర్వాత మనకు కస్టమ్ వ్యాలిడేషన్స్కి వస్తుంది. సో ఇప్పుడు ఇది సేవ్ చేసినప్పుడు వెంటనే మనకు బిఫోర్ ట్రిగ్గర్స్ చెక్ చేసుకుంటుంది. బిఫోర్ ట్రిగ్గర్స్ ఏం లేవు కాబట్టి మనకు ఇమీడియట్ గా కస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఓకేనా. సో ఈ కస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్ ఫైర్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్. ఓకేనా. సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో అందుకని మనకు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో ఏది ముందు ఫైర్ అవుతుందని మనకి ఈజీగా ఇక్కడ అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తే మనకు ఫస్ట్ ఫైర్ అయ్యేది సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్. సో దాని తర్వాత సమ్ డేటా ఇచ్చేసినామంటే మనకు కస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో ఇలాగ సమ్ వాల్యూ ఇచ్చేసి సేవ్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏదైతే ఎర్రర్ మెసేజ్ ఉంటుందో దీన్ని మనం ఫిల్ చేస్తాం. సో ఇలాగా. సో చెప్పాం కదా, ఒక ఆబ్జెక్ట్కి మనం అప్ టు ఎన్ని రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, 100 వ్యాలిడేషన్ రూల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్కి అప్ టు మనం 100 వ్యాలిడేషన్ రూల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈవెన్ మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం కస్టమ్ ఆబ్జెక్ట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. సరే, ఇప్పుడు నేను సరే ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే నేను ఒకే ఆబ్జెక్ట్లో ఒకే వ్యాలిడేషన్ రూల్లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకోలేమని చెప్పుకున్నాం, రైట్. సో మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా అంటే ఆర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నేను సేమ్ వ్యాలిడేషన్ రూల్కి వెళ్తున్నాను. సో ఎడిట్, సో దీన్ని ఇన్యాక్టివేట్ చేస్తాను. సో ఇన్యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది, సో ఇది మనకు ఫైర్ అవ్వదు అనమాట. సో ఎడిట్, ఇంకా సేవ్ అవ్వలేదు, ఒక నిమిషం. ఓకే, యాక్టివ్లో ఉంది. సో సేవ్. ఓకే, సో ఇది మనకు ఫైర్ అవ్వలేదు, ఎందుకు అంటే ఇది మనకు ఈమెయిల్కి సంబంధించిన వ్యాలిడేషన్ రూల్స్ అనేది మనకి ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి అది ఫైర్ అవ్వలేదు, రైట్. సరే, సో ఇప్పుడు నేను ఇదే వ్యాలిడేషన్ రూల్లోనే ప్రోడక్ట్ బ్లాంక్ అనే వ్యాలిడేషన్ రూల్లో నేను ఇంకో కండిషన్ పెట్టుకుంటాను. సేమ్ మరి ఈజ్ బ్లాంక్ అనేది తీసుకొని, ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ తీసుకొని, సో ఇక్కడ ఏం పెట్టుకుంటాను, ఈమెయిల్ని ఇన్సర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఈమెయిల్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాను. సో ఈమెయిల్ అనే ఫీల్డ్ యూజ్ చేసుకుంటాను. సో అప్పుడు సిస్టమ్కి అర్థం కాదనమాట. సో వీడు ఏం చెప్తున్నాడు, ఈజ్ బ్లాంక్ అనే ప్రోడక్ట్ నెంబర్ చెప్పుకుంటున్నాడు, బ్లాంక్గా ఉండకూడదని చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఈమెయిల్ కూడా బ్లాంక్గా ఉండకూడదని చెప్తున్నాడు అని సిస్టమ్కి అర్థమవుతుంది, రైట్. సో రెండింటిని అట్ ఎ టైం చెక్ చేస్తే మనకు సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా ఈజ్ బ్లాంక్ అని, బట్ ఈ రెండింటిని నేను యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ రెండింటిని నేను యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఫంక్షన్స్లో మనకు ఆర్ అనే ఒక ఫంక్షన్ కీవర్డ్ ఉంటుంది అనమాట. సో ఆర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఈ ఆర్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఎయిదర్ ఇదైనా ఫైర్ కావాలి, ఇదైనా బ్లాంక్గా ఉండాలి, లేకపోతే ఇది బ్లాంక్గా ఉండాలి, అంటే రెండు కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో రెండు కండిషన్స్ని చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సింపుల్గా ఆర్ బ్రాకెట్, సో ఇక్కడ మనం ఆర్ని క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈజ్ బ్లాంక్ పెట్టుకొని, సో ఇన్ బిట్వీన్ మనం కామాని యాడ్ చేసుకుంటాం. సో ఇలాగా. సో చెక్ సింటాక్స్ అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎయిదర్ ఇది కానీ బ్లాంక్గా ఉందా లేదని మనం చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో అప్పుడు మనకు 2 ఫీల్డ్స్ కాబట్టి మనం ఇక్కడ ఫీల్డ్ దగ్గర ప్రొవైడ్ చేయడం ఎర్రర్ మెసేజ్ కరెక్ట్ కావాలన్నమాట, ఎందుకంటే 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ నెంబర్ తీసుకుంటే ప్రోడక్ట్ నెంబర్ దగ్గర చూపిస్తుంది, సో ఈమెయిల్ దగ్గర తీసుకుంటే మనకు ఈమెయిల్ దగ్గర చూపిస్తుంది. సో అప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ ఫీల్డ్ దగ్గర చూపించడం కరెక్ట్ కాదనమాట. సో అందుకనే మనం టాప్ ఆఫ్ ది పేజ్ దగ్గర చూపిస్తాం. సో సేవ్ అగైన్, సో సేవ్. ఇప్పుడు చూడండి, సో ప్లీజ్ చెక్ ద
ప్రోడక్ట్ నెంబర్ అంటే మనం ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఇచ్చామో సో అదే మనకి చూపిస్తుంది. సో ఎర్రర్ మెసేజ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రోడక్ట్ నెంబర్ ఆర్ ఈమెయిల్ సేవ్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తే ప్రోడక్ట్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అనేది మనకు వచ్చింది. రైట్, సో ఇప్పుడు మనం సమ్ డేటా ఇచ్చి సేవ్ చేస్తాం. సో స్టిల్ వీఆర్ గెటింగ్ ఎర్రర్. సో ఎందుకు? సో ఈమెయిల్ కూడా మనకు ఖచ్చితంగా మ్యాండేటరీ కావాలి. ఎందుకు? ఇక్కడ ఆర్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం. మన వ్యాలిడేషన్ రూల్లో ఆర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో రెండు కండిషన్స్ చెక్ చేసుకుంటున్నది. సో సేవ్. ఓకేనా? సో రెండు కండిషన్ని చెక్ చేసుకుంటుంది. యాక్చువల్గా మనం మీకు డౌట్ రావచ్చు, సో రెండు కండిషన్ని చెక్ చేసుకోవాలనుకుంటే మనకు అండ్ కండిషన్ చెక్ చేసుకోవాలి కదండి, ఆర్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నామని. రైట్, సో ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం ఈ కండిషన్ని చెక్ చేసుకుంటున్నాం. రైట్, సో అప్పుడు అండ్ యూజ్ చేసుకోవాలి. అండ్ యూజ్ చేసుకుంటే రెండు కండిషన్ చెక్ చేసుకుంటుంది కదా అని. సో అలా కాకుండా మనకు వ్యాలిడేషన్ రూల్స్లో ఆపోజిట్లో ఉంటుంది అనమాట. లైక్ ఇది కానీ బ్లాంక్ ఉండకూడదు, అట్ ది సేమ్ టైం ఇది కూడా బ్లాంక్ ఉండకూడదు అన్నట్టుగా చెక్ చేసుకుంటుంది. సో ఫ్యూచర్లో మీరు ఇంకోటి ఏదైనా బ్లాంక్ చేయాలి అనుకోండి, సో మళ్ళీ ఎడిట్ సేమ్ వ్యాలిడేషన్ రూల్లోనే ఇంకో కండిషన్ని కూడా మీరు బ్లాంక్ చేసుకోవచ్చు సింపుల్గా. అప్పుడు ఏం చేస్తారు? అగైన్ కాపీ దిస్ వన్, కామా పేస్ట్. సో ఇప్పుడు ఈమెయిల్ కాకుండా సో మీరు డేట్ తీసుకోవాలనుకోండి. ఓకే, ఈ డేట్ ఉంది కదా, సో డేట్ ఫీల్డ్ తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ వెళ్ళేసి ఇన్సర్ట్, సో డేట్ తీసుకున్నాం, చెక్ సింటాక్స్. is blank. Okay, bracket or symbol ki. Okay, or check syntax, no errors or date. సో ఇప్పుడు ఏమవుతుంది? 3 కండిషన్ ని చెక్ చేసుకుంటుంది అది. సో అప్పుడు మనం ఖచ్చితంగా 3 వాల్యూస్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. కానీ కస్టమర్కి అర్థం కాదనమాట. లైక్ ప్లీజ్ చెక్ ద ప్రోడక్ట్ నెంబర్, మనం ఆర్ పెట్టుకుంటాం, యాక్చువల్గా అండ్ పెట్టుకోవాలి, అండ్ ఈమెయిల్ అండ్ డేట్ అని పెట్టుకోవాలి. సో అలా కాకుండా మనం ఫీల్డ్ దగ్గరే డిస్ప్లే ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం 3 డిఫరెంట్ వ్యాలిడేషన్ రూల్ని యూజ్ చేసుకోవాలి. సో 3 వ్యాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేసుకొని సో ఎగ్జాక్ట్గా ఆ ఫీల్డ్ దగ్గర ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేసుకోవాలనుకుంటే మనం 3 వ్యాలిడేషన్ రూల్స్ రాసుకుంటాం. ఇప్పుడు మనం 3 కండిషన్స్ని ఒకే దాంట్లోనే పెట్టుకున్నాం. రైట్, సో అలా కాకుండా ఇక్కడ మనం 3 వ్యాలిడేషన్ రూల్స్ని పెట్టుకొని 3 ఎర్రర్ మెసేజ్ని ఒక్కో ఫీల్డ్ దగ్గర, ఈ ఫీల్డ్ దగ్గర ఈ ఎర్రర్ మెసేజ్, ఈమెయిల్ దగ్గర ఇది, తర్వాత డేట్ దగ్గర ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేసుకుంటాం. అప్పుడు 3 వ్యాలిడేషన్ రూల్స్ మనం రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో కస్టమర్కి యూజర్ ఫ్రెండ్లీలో ఈజీగా అర్థం అవడానికి మనం డిఫరెంట్గా వ్యాలిడేషన్ రూల్స్ రాసుకుంటాం మనం. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ కి ఎన్ని వ్యాలిడేషన్ రూల్స్ ఉంటాయండి? 100 ఉంటాయండి. సో లిమిట్ 100. ఓకే, ఓకే. మనకి ఓకే ఆబ్జెక్ట్ లిమిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఓకే. ఒక ఆబ్జెక్ట్ మీద ఐ కెన్ డు ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట, అండ్ వి కెన్ సీ ది లిమిట్ అండ్ ఎవ్రీథింగ్. అవును. ఓకే, ఒక ఆబ్జెక్ట్ పైన ఇక్కడ మనం 100 క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక ఆబ్జెక్ట్ పైన ఫీల్డ్స్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే 500 ఫీల్డ్స్ మనం ఒక ఆబ్జెక్ట్ పైన క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు లిమిటేషన్స్ అన్నమాట ఒక ఆబ్జెక్ట్ పైన. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ఆబ్జెక్ట్ పైన స్పెసిఫిక్ గా లిమిటేషన్స్ అడుగుతాను అనమాట. అంటే వాడికి కావాల్సింది అడిగితే లైక్ హౌ మెనీ ఫీల్డ్స్ యూ కెన్ క్రియేట్ ఇన్ 1 ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ గా మనం 500 చెప్పేయచ్చు. లేదు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే 1 ఆబ్జెక్ట్ అంటే మీరు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? మీరు ఆబ్జెక్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఆబ్జెక్ట్ లిమిట్స్ కదా, గవర్నర్ లిమిట్స్ ఆర్ డిఫరెంట్. గవర్నర్ లిమిట్ డిఫరెంట్ అండి. గవర్నర్ లిమిట్ డిఫరెంట్ సార్. సో ఆబ్జెక్ట్ లిమిట్స్ వచ్చేసి ఇవి ఒక ఆబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా ఉంటాయి మనకి. సో గవర్నర్ లిమిట్స్ అనేవి వేరే వస్తాయి మనకి, అది సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, అది వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నాకు ఇది మనం కస్టమ్ ఆబ్జెక్ట్లో చూసుకున్నాం. రైట్, నేను అలా కాకుండా నేను స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో చూసుకోవాలనుకుంటున్నాను. స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో ఒక అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, సో అకౌంట్ ఆబ్జెక్ట్లో నేను ఒక కండిషన్ చూసేసుకోవాలన్నాను. సో ఇక్కడ కూడా సేమ్ నేను అకౌంట్ నెంబర్ బ్లాంక్ గా ఉందా అని చెక్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఏమని? సో అకౌంట్ నెంబర్ కెనాట్ బి బ్లాంక్, సో ఈస్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దాంతో పాటు
సో దాంతో పాటు నాకు అకౌంట్ నంబరు న్యూమరికా కాదని చెక్ చేసుకోవాలి నేను. ఓకేనా? సో దాంతో పాటు అకౌంట్ నంబరు న్యూమరికా కాదని నేను చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు మనం ఎలా చెక్ చేసుకుంటాం? అకౌంట్ నంబర్ ఈజ్ నంబర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. మనం ఈజ్ నంబర్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుంటే మనం చేసుకోవచ్చు. సో మనం వాలిడేషన్ రూల్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి సైడ్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం. సో వాలిడేషన్ రూల్స్. సో న్యూ, సో అకౌంట్ నంబర్ వాలిడేషన్ ఒక నేమ్ పెట్టుకోండి. సో మనకు ఫస్ట్ మనం ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ ఇన్సర్ట్ చేసుకోండి. లైక్ అకౌంట్ నంబర్. సరే, అకౌంట్ నంబర్ పైన నేను వాలిడేషన్ రూల్ రాసుకోవాలనుకుంటున్నాను. సరే, నా కండిషన్ ఏంటి? బ్లాంక్ గా ఉండకూడదు. సో ఈజ్ బ్లాంక్, రైట్? సో ఈజ్ బ్లాంక్ అని ఫంక్షన్ యూజ్ చేసుకుంటాను. ఆ ఫంక్షన్స్ లో ఈ ఇక్కడ చూడండి, అకౌంట్ నంబర్ ఈ స్టాండర్డ్ అకౌంట్ ఆబ్జెక్ట్ లో స్టాండర్డ్ ఫీల్డ్ కాబట్టి మనకు అండర్ స్కోర్ సి అనేది రాదు, ఏపీ ఉండదు అనమాట. సో అకౌంట్ నంబర్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. అకౌంట్ నంబర్ కెన్ బి బ్లాంక్ అని యూజ్ చేసుకుంటే సంథింగ్. ప్లీజ్ చెక్ అకౌంట్ నంబర్. సో మనకి ఏమవుతుంది? అకౌంట్ నంబర్ బ్లాంక్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఎడిట్. సో ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. సారీ, సిస్టమ్ వాలిడేషన్ ఫైర్ అయినాయి. సో నెక్స్ట్ కస్టమ్ వాలిడేషన్స్ విల్ బి ఫైర్. సో అకౌంట్ నంబర్ బ్లాంక్ అవుతుంది చెక్ చేసుకుంటాం. సరే, సో దీని తర్వాత నాకు అకౌంట్ నంబర్ న్యూమరిక్ గా కాదని చెక్ చేసుకోవాలి నేను. ఓకేనా? సో అకౌంట్ నంబరు న్యూమరిక్ గా కాదా అంటే న్యూమరిక్ గా ఉందా లేదని నేను చెక్ చేసుకోవాలి. సో నాట్ ఏ న్యూమరిక్ అంటే న్యూమరిక్ ఖచ్చితంగా ఉండకూడదా అన్నట్టు ఒక ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ నాట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది మనకు. నాట్ తీసుకుంటాం. సో నాట్. సో ఇక్కడ నాట్ లో మనకు ఇంకొకటి మనకి ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది అనమాట, ఈజ్ నంబర్ అని. ఈజ్ నంబర్, ఓకేనా? సో ఈజ్ నంబర్ లో మనం అకౌంట్ నంబర్ని పెట్టుకుంటాం. సో ఇక్కడ లాజికల్లో ఈ సింటాక్స్ తీసేసి సో ఈజ్ నంబర్ అకౌంట్ నంబర్ అని పెట్టుకుంటాం. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనకు ఎగ్జాక్ట్ గా అకౌంట్ నంబర్ న్యూమరిక్ గా ఉందా లేదని మనం చెక్ చేసుకుంటాం. అకౌంట్ నంబర్ మనకు న్యూమరిక్ గా ఉందా అని చెక్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 3 ఫంక్షన్స్ వాడుకుంటున్నాం. ఈజ్ నంబర్ అనే ఫంక్షన్ వాడుకుంటున్నాం. సో నాట్ అనే ఫంక్షన్ వాడుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం బ్లాంక్ అనే ఫంక్షన్ వాడుకుంటున్నాం. సో వీటన్నిటిని నేను జాయిన్ చేసుకోవడానికి నేను అండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాను. సో అండ్, సో ఎంటర్. సో మనకి ఇక్కడ ఎంటర్ కొట్టుకోండి, మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఓకే, సో ఇది నాకు అకౌంట్ సంబంధించిన బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. తర్వాత ఈజ్ బ్లాంక్ సంబంధించింది ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. తర్వాత నాట్కి సంబంధించింది ఇది ఈజ్ నంబర్కి ఇది. సో చెక్ సింటాక్స్. సో మిస్సింగ్ ఏం మిస్ చేసినాం? సారీ, కామా మిస్ చేసినాం. చెక్ సింటాక్స్. ఓకే, సో ప్లీజ్ చెక్ ద అకౌంట్ నంబర్ అని ఎర్రర్ మెసేజ్ పెట్టుకున్నాం. సో అకౌంట్ నంబర్ ఈజ్ నంబర్ అంటే ఇఫ్ అకౌంట్ నంబర్ ఈజ్ నంబర్ ఇట్స్ బి ట్రూ కదా? అవును. నాట్ ఈజ్ నంబర్ అంటే అకౌంట్ నంబర్ నాకు నంబర్ గా ఉండకూడదు అని చూద్దాం. సో నంబర్ ఎంటర్ చేస్తున్నా, సేవ్. సో న్యూమరిక్ గా ఉందా లేదని చెక్ చేసుకుంటాను. సో లైక్ ఇప్పుడు నేను టెక్స్ట్ ఇచ్చిన, సో టెక్స్ట్ ఇచ్చి సేవ్. సో అకౌంట్ నంబర్ అని చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఈజ్ నంబర్ అంటే అకౌంట్ నంబరు నాట్ ఏ న్యూమరిక్ అని మనకు ఆప్షన్ ఉంటుంది ఒకటి. సో అందుకని మనం ఇది చెక్ చేసుకుంటాం అనమాట. So not a number ante if I give an all the not a number ante it should not be a number. అవును, Okay. బోత్ కాంబినేషన్స్ ఉంటుంది అనమాట.
సో ఇలా ఇట్లా మనం చెక్ చేసుకోవడానికి మనకు ఇది వాడుకుంటాం. సో అలా కాకుండా మనకు ఇంకొక సపోజ్ ఆపర్చునిటీ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో సేల్స్ ఆపర్చునిటీలోకి వెళ్తే ఇక్కడ మనకు వాలిడేషన్ రూల్స్ ఏమైనా ఉంటే మనకు కనిపిస్తాయి, లేదు కాబట్టి న్యూ. సరే, ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే అకౌంట్ ఆపర్చునిటీలో మనకు నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు నాకు క్లోజ్ డేట్ అనేది మ్యాండేటరీ. సో మనం దీన్ని బ్లాంక్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవాలి, అవసరం లేదు, రిక్వైర్డ్గానే అవసరం లేదన్నమాట. బ్లాంక్ ఫంక్షన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నా కండిషన్ ఏమంటే, సో ఈ క్లోజ్ డేట్ అనేది నాకు ప్రీవియస్ అనే పాస్ట్ డేట్ ఉండకూడదు అనమాట. సో క్లోజ్ డేట్ అనేది పాస్ట్ డేట్ ఉండకూడదు, నాకు ఫ్యూచర్ డేట్ మాత్రమే ఉండాలి. సో ఆపర్చునిటీ క్లోజ్ డేట్ అనేది మనకు పాస్ట్గా ఉండకూడదు, ఓన్లీ ఫ్యూచర్ డేట్ మాత్రమే ఉండాలి. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి? సింపుల్గా వాలిడేషన్ రూల్. సో చెక్ డేట్ అని ఒక నేమ్ ఇస్తాను. సో సింపుల్గా నేను ఫంక్షన్స్ని యూజ్ చేసుకోకుండా జస్ట్ క్లోజ్ డేట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, టుడే అని. డేట్ అండ్ టైమ్స్లోకి వెళ్తే సో టుడే అంటే టుడే డేట్ కన్నా తక్కువ ఉండకూడదు, అంటే పాస్ట్ ఉండకూడదు అనమాట. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ని, సో ప్లీజ్ చెక్ ద డేట్. సో ఫీల్డ్ అది గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలేమో కదా, క్లోజ్ డేట్ షుడ్ బి గ్రేటర్ దెన్ టుడే, ఫ్యూచర్ డేట్ కదా. చూద్దాం. సో సేవ్. సో లెస్ దాన్ టుడే. ఇప్పుడు చూడండి, సో ఇది ఖచ్చితంగా వాల్యూ అనేది ఉండాలి కాబట్టి మనం ఏదో ఒకటి వాల్యూ ఇచ్చేస్తాం, మ్యాండేటరీ ఫీల్డ్స్. సో ఇక్కడ చూడండి, సో నేను పాస్ట్ డేట్ ఇస్తాను అనమాట. సో డిసెంబర్ లాస్ట్ మంత్ నవంబర్ 1 ఇచ్చేస్తాను. సో సేవ్. ప్లీజ్ చెక్ ద డేట్. సో ఇప్పుడు నేను ఫ్యూచర్ డేట్ ఇచ్చినాను అనుకోండి, సారీ స్టిల్ ఇస్ నవంబర్ కదా. సో డిసెంబర్, మీరు నవంబర్ ఇచ్చారు. ఓకే, యా. డిసెంబర్. యా. లేదు, మీరు డేట్ మీద వస్తే యూ షుడ్ గివ్ నవంబర్ తీస్తున్నారు, నెక్స్ట్ మంత్ డిసెంబర్. ఓకే. సో ఓకే, సో ఇప్పుడు మనం డిసెంబర్ డేట్ ఇచ్చాం కాబట్టి ఫ్యూచర్ డేట్ 10. ఫ్యూచర్ డేట్ 18. ఓకే, ఫ్యూచర్ డేట్ సాటిస్ఫై అవుతుంది. సో డిసెంబర్ 7. సో లెస్ దెన్ టుడే అంటే మనకు పాస్ట్ డేట్ని మనకు అలో చేయదు అనమాట. సో ఓన్లీ ఫ్యూచర్ డేట్ని మాత్రమే అలో చేస్తుంది. సో ఇక్కడ మనం ఎర్రర్ మెసేజ్ని వేరేలా రాసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ చెక్ ద క్లోజ్ డేట్ ఈస్ ద ఫ్యూచర్ డేట్, లేకపోతే పాస్ట్ డేట్ని కాంట్ అలో అని మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎస్టర్డే అంటే సిస్టమ్ డేట్, ఈరోజు సిస్టమ్ డేట్ని బట్టి వెళ్తుంది ఇక్కడ ఇది. సో లాస్ట్ మాడిఫైడ్ బై 10 వచ్చింది కాబట్టి సో నేను 9 ఇస్తాను, చూద్దాం. సో 9. సో ఇట్ వోంట్ అలో అనమాట. సో మనకు అలో చేయదు. సో ఓన్లీ మనకు ఫ్యూచర్ డేట్ కావాలనుకుంటే ఫ్యూచర్ డేట్ మాత్రం అలో చేస్తుంది. ఇప్పుడు వాలిడేషన్ ఒకసారి చూపిస్తారా? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. క్లోజ్ డేట్ ఇస్ లెస్ దెన్ టుడే అని ఇచ్చారు కదా, అవును ఎర్రర్ కండిషన్ ఫార్ములా. అవును. సో క్లోజ్ డేట్ అంటే ఇప్పుడు నిన్న డేట్, ఈ రోజు డేట్, నిన్న డేట్ ఇస్ లెస్ దెన్ టుడే, ఇట్స్ ట్రూ కదా. ట్రూ ఉన్నప్పుడు వాలిడేషన్ ఎర్రర్ రాదు. ఫాల్స్ అందుకే చెప్పాను మీకు, ఎర్రర్ మెసేజ్ మనకు ఆపోజిట్ లో ఫైర్ అవుతుంది. ఫాల్స్ ఉంటేనే వస్తుంది. ఓకే. సో అందుకని సో ఇప్పుడు మనం టుడే డేట్ అంటే ఈ రోజు డేట్ ని కన్సిడర్ చేసుకుంటాం. ఈ రోజు డేట్ మనం తక్కువ ఉండకూడదు అని. ఓకేనా? సో ఈ రోజు డేట్ కన్నా మనకు పాస్ట్ డేట్ లో ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలంటే మనకు క్లోజ్ డేట్ లెస్ దాన్ టుడే. ఆపోజిట్ గా ఇవ్వాలి. అయితే మీరు ఏమన్నా అంటే మై డేట్ షుడ్ బి ఆల్వేస్ ఫ్యూచర్ డేట్ కదా. నేనేమనుకున్నా అంటే టుడే డేట్ గ్రేటర్ దాన్ క్లోజ్ డేట్ అంటే లేదు. మనం ఇండివిజువల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు అలా మాట్లాడుకుంటాం, కానీ ఇలా రాసుకునేటప్పుడు ఇలా రాసుకుంటాం. కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది అన్నమాట. ఓకే. ఓకే. సో ఇలా నాకు ఇది చేసుకుంటాం.
సో అలా కాకుండా ఇప్పుడు నాకు వేరే సినారియో వచ్చేసి నాకు యాన్యువల్ రెవెన్యూ అని ఒక ఏదైనా ఉందనుకోండి. సరే, యాన్యువల్ రెవెన్యూ లేదు. సరే, ఏదైనా ఒక ఫీల్డ్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఒక యాన్యువల్ రెవెన్యూ మనకి ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం సంథింగ్. సో ఫీల్డ్ వచ్చేసి న్యూ, లేకపోతే ఏదో ఒక నంబర్ తీసుకుందాం. నంబర్ డేటా టైప్ తీసుకొని నేను రెవెన్యూ అని ఒక ఫీల్డ్ ఇస్తాను. రెవెన్యూ అని ఒక ఫీల్డ్ ఇచ్చేస్తాను. సంథింగ్ లెంత్ ఒక 16 క్యారెక్టర్స్ పెట్టుకుంటాను. 60 0 డెసిమల్స్. నెక్స్ట్ ఇప్పుడు నా కండిషన్ ఏమంటే, సో ఈ ఫీల్డ్లో రిఫ్రెష్, సో ఈ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ నాకు 0 కన్నా తక్కువ ఉండకూడదు. యాన్యువల్ రెవెన్యూ అనేది ఈ రెవెన్యూ ఫీల్డ్ అనేది 0 కన్నా తక్కువ ఉండకూడదు నాకు, లేకపోతే ఒక 1 crore కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? సో 0 కన్నా తక్కువ ఉండకూడదు, 1 crore కన్నా ఎక్కువ ఉండకూడదు అని పెట్టుకున్న లిమిటేషన్స్ నాకు కండిషన్ ఉంది. అలా ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఓకేనా? అలా ఉన్నప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. సో అప్పుడు మనకు 2 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. సో లెస్ దాన్ 0 ఉండాలి, అట్ ది సేమ్ టైం గ్రేటర్ దాన్ మనం ఎంతైతే వాల్యూ లిమిట్లో ఇచ్చేస్తామో ఆ వాల్యూ కన్నా హైలో ఉండకూడదు. ఓకేనా? సో అలాంటప్పుడు మనకు దీన్ని ఎలా చేస్తాం? సో సేమ్ వాలిడేషన్ రూల్స్. సో న్యూ జస్ట్ అమౌంట్ అని ఇస్తాను నేను. సరే, సింపుల్గా నేను యాన్యువల్ మనకు రెవెన్యూ కదా ఫీల్డ్, అది రెవెన్యూ. సో లెస్ దాన్ నేను 0 ఇస్తాను, లెస్ దాన్ 0, తర్వాత కామా, మళ్ళీ సేమ్, ఇంకా గ్రేటర్ దాన్ సమ్ వాల్యూ 10,000 ఇచ్చాను అనుకోండి. సో 10,000. సో ఇప్పుడు నాకు ఈ 2 వాల్యూస్ని ఇచ్చాను. సో ఈ 2 వాల్యూస్ని చెక్ చేసుకోవాలంటే నాకు సింటాక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. సింటాక్స్లోనే చెక్ చేసుకోవడానికి త్రో చేస్తున్నాం. ఎందుకు అంటే మనం ఇచ్చిన కండిషన్ కరెక్ట్ కాదు. సో ఈ 2 కండిషన్లు చెక్ చేసుకోవాలి. 2 కండిషన్లు చెక్ చేసుకోవాలంటే నేను ఒక ఆర్ కండిషన్ పెట్టుకుంటా. సింపుల్గా ఆర్, సో ఇది కామా, సో ఇలా పెట్టుకుంటాను. ఓకేనా? సో ఇలా పెట్టుకో, చెక్ సింటాక్స్, నో ఎర్రర్స్, రైట్? సో ఇక్కడ నేను ఒక ఎర్రర్ మెసేజ్ని, సో ప్లీజ్ చెక్ ద యూ ఎంటర్డ్ అమౌంట్ అని చెప్పేసి ఫీల్డ్ దగ్గర కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆ ఫీల్డ్ దగ్గర నేను ఇచ్చేస్తున్నాను. సో ఓకేనా? సో ఇప్పటికి వెళ్ళేసి ఫస్ట్ మనకు ఎందుకు సేవ్ అయింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు మనకు రెవెన్యూ అనేది సేవ్ అయిపోయింది. అవునా? మనం ఏ డేటా ఇవ్వకపోయినా సేవ్ అయింది. ఎందుకు ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు మీకు? ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ మనం సమ్ డేటాని ఇవ్వకుండా కూడా రికార్డ్ని సేవ్ చేసాం, రైట్? సో ఎందుకు? నేనేం గెస్? మరి ఒకసారి రిపీట్ చేయరా ఈ క్వశ్చన్ ఏంటి? లేదు. సో ఇప్పుడు మనం వాలిడేషన్ రూల్లో ఒక రెవెన్యూ లెస్ దాన్ 0 ఉండాలి, రెవెన్యూ మోర్ దాన్ 10,000 కన్నా ఎక్కువ ఉండకూడదు అని పెట్టుకున్నాం. సో అలా Yes. ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలని పెట్టుకున్నాం మనం, రైట్? సో ఇప్పుడు నేను ఇందులో సమ్ వాల్యూని ఇవ్వకుండా నేను రికార్డ్ని సేవ్ చేస్తున్నాను. వాల్యూని ఇవ్వకుండా రికార్డ్ని సేవ్ చేస్తున్నాను. రికార్డ్ సేవ్ అయిపోయింది. ఎందుకు? వాల్యూ ఇవ్వకుండా నేను రికార్డ్ని సేవ్ చేసిన. ఎందుకు సేవ్ అయింది? అంటే మీరు లెస్ దెన్ 0 అని పెట్టారు కదా, అవును. సో అందుకని కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, మరి అయితే నేను మోర్ దాన్ 10,000 పైన కూడా ఆ వాల్యూ కూడా ఎంటర్ చేయలేదు కదా. సో ఇప్పుడు లెస్ దాన్ 0 అంటే 0 కన్నా తక్కువగా ఉంది, ఫైన్. అంటే either this or that ఆర్ కండిషన్ పెట్టారు కదా. అవును. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఎందుకు అంటే మనం ఇక్కడ కండిషన్ చెక్ చేసుకునేది ఒకటి, రెవెన్యూ మాత్రం వాల్యూస్ ఉన్నాయి, ఏది వాల్యూ 0 కన్నా తక్కువ ఉండకూడదు,
హ్మ్. 10,000 కన్నా ఎక్కువ ఉండకూడదని మాత్రం చెక్ చేసుకుంటున్నాం. సో ఈ ఫీల్డ్ బ్లాంక్‌గా ఉండాలా లేదని మనం చెక్ చేసుకోవట్లేదు. ఓకే. ఓకేనా? సో ఈ ఫీల్డ్‌ని మనం ఓకే. బ్లాంక్‌గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవట్లేదు. సింపుల్‌గా ఆ వాల్యూ దానికన్నా తక్కువ ఉండకూడదు, దానికన్నా ఎక్కువ ఉండకూడదని మనం మాట్లాడుకుంటున్నాం అంతే. సో అందుకని మనం డేటా ఇవ్వకపోయినా కూడా మనం రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది మనకు. సింపుల్. ఓకే. అయితే ప్రతి ఫీల్డ్ మనం బ్లాంక్ ఉండకూడదా? లేదా ఈస్ బ్లాంక్ అనేది కామన్ ఉంటదేమో? అలా కాదు. మనకది రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌ని మనం మ్యాండేటరీ చేసుకోలేం కదా! ప్రతి హ్మ్. ఫీల్డ్‌ని మనకు మ్యాండేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు చెప్తున్నా. ఎందుకు రికార్డ్ సేవ్ అయిందంటే చెప్తున్నా. అంతే అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను సో -12 ఇచ్చా నేను. సో ఇట్ విల్ త్రో ఎర్రర్ అన్నమాట. ఓకేనా? సో మనం ఇక్కడ కండిషన్ ఏంటి? మనకు 0 కన్నా తక్కువ ఉండకూడదు. 0 కన్నా తక్కువ ఉండకూడదు. 10,000 కన్నా ఎక్కువ అర్థం ఉండకూడదు. కావట్లేదు. సీ ఎవ్రీ టైమ్ వి సే రెవెన్యూ ఈస్ లెస్ థాన్ 0 ట్రూ హ్మ్. అని ఇన్ని రోజులు చదివింది ఇలాగే చదివాము. అవును. ఇప్పుడేంటంటే ఇక్కడ ఆపోజిట్‌గా వర్క్ అవుతుంది. వర్క్ అవుతుంది. అవును. ఓకేనా? హుహు. సో మనం ఏమంటున్నామంటే 0 కన్నా తక్కువగా ఉంటేనే మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. అట్ ది సేమ్ టైమ్ 10,000 కన్నా ఎక్కువగా ఉంటే మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. సో ఇప్పుడు నేను 0 కన్నా తక్కువగా ఇచ్చాను. సో 0 కన్నా తక్కువగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ మనం త్రో చేసినాం. సో ఇక్కడ మైనస్ తీసేసి నేను సేవ్ చేసినానంటే రికార్డ్ మనకు ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే మన కండిషన్ 10,000 లోపు కన్నా ఇంకా తక్కువగా బిలోనే ఉంది ఇది. రైట్? సో ఇప్పుడు నేను 10,000 కన్నా ఎక్కువగా ఇస్తాను నేను. సో సేవ్. సో ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకేనా? సో యాన్యువల్ రెవెన్యూని 2 టైమ్స్‌గా చెక్ చేసుకుంటుంది. మైనస్ వాల్యూస్ 0 కన్నా తక్కువగా వాల్యూస్ ఏదైనా ఉందా? లేదా అని చెక్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైమ్ మనం లిమిట్ ఇక్కడ ఎంత అయితే ప్రొవైడ్ చేసి ఉంటామో సో ఆ వాల్యూని చూస్ చేసుకొని చెప్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను 4 9స్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో 4 9 అంటే 9,999. సో ఇది 10,000 కన్నా తక్కువ వాల్యూ. రైట్? సో సేవ్. సో ఇట్ విల్ అలౌ. సో అదే మనం మైనస్ పెట్టినామంటే దీనికి ముందు ఇట్ వోంట్ అలౌ అన్నమాట. ఓకేనా? సో జస్ట్ మనం ఇచ్చిన వాల్యూని చెక్ చేసుకుంటున్నాం. ఐదర్ పాజిటివా, నెగెటివ్ అనే వాల్యూస్‌ని మనం చెక్ చేసుకుంటున్నాం. 0 కన్నా తక్కువగా ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. అట్ ది సేమ్ టైమ్ 10,000 కన్నా ఎక్కువగా ఉంటే మనకు ఎర్రర్ మెసేజ్‌ని త్రో చేయాలి. ఓకేనా? సో అలా కాకుండా సింపుల్‌గా ఇప్పుడు నాకు ఇంకొక కండిషన్. సో ఇప్పుడు నేను ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. జస్ట్ ఒక ఎలా అంటే ఇప్పుడు నాకు సరే మనం యాక్చువల్‌గా 5 డేస్ వర్క్ చేస్తాం. రైట్? సో మండే టు ఫ్రైడే 5 డేస్ వర్క్ చేస్తాం. సో మనకు ఎవ్రీ డే కాలిక్యులేషన్ వచ్చేసి 5 డేస్ 9 అవర్స్. అవునా? సో 9 అవర్స్ వర్క్ చేస్తాం మనం ఎవ్రీ డే. సో ఒక్కో రోజు ఏమవుతుంది అంటే మనం 9 అవర్స్ కన్నా ఎక్కువగా పని చేస్తాం. లేకపోతే 9 అవర్స్ కన్నా ఒక 7 అవర్స్, 6 అవర్స్‌లో మన పని అయిపోతే లాగౌట్ చేసి వెళ్ళిపోతాం. సో అలాంటి సిట్యుయేషన్‌లో నాకు 5 డేస్‌ని యావరేజ్‌గా కాలిక్యులేట్ చేసుకుంటే లైక్ మండే 9 అవర్స్ అప్ టు ఫ్రైడే వరకు 9 అవర్స్. సో 45 అవర్స్. సో 45 అవర్స్ కన్నా మించితే ఓకేనా? సో ఈ 5 డేస్‌లో నాకు 45 అవర్స్ కన్నా మించితే నాకు ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఓకేనా? మీరు ఒక మండే ఒక 5 అవర్స్ వర్క్ చేసుకోండి. ట్యూస్‌డే ఒక 10 అవర్స్ వర్క్ చేసుకోండి. వెడ్నెస్‌డే ఒక 15 అవర్స్ వర్క్ చేసుకోండి. డజంట్ మ్యాటర్. సో నాకు ఫైనల్‌గా లాస్ట్ ఫ్రైడేకి వచ్చేపాటికి ఏమవ్వాలంటే ఆ వీక్‌లో 5 డేస్ వర్క్ చేసిన తర్వాత నీకు ఆ 5 డేస్ వర్కింగ్ అవర్స్ 45 కన్నా హైలో ఉంటే మీకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఓకేనా? సో అప్పుడు మనం ఎలా చేస్తామంటే సో దానికి సంబంధించిన మనకు 5 ఫీల్డ్స్ కావాలి. లైక్ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే అని 5 ఫీల్డ్స్ కావాలి. సో అలా కాకుండా నేను జస్ట్ ఒక 2 వాల్యూస్ తీసుకుంటా. ఒక 2 వాల్యూస్‌ని క్రియేట్ చేసుకుంటాను. జస్ట్ మండే అవర్స్ అని లేకపోతే ట్యూస్‌డే అవర్స్ అని ఒక 2 వాల్యూస్‌ని క్రియేట్ చేసుకుంటాను. సో నంబర్ డేటా టైప్ తీసుకుంటాను. సో ఇక్కడ సో మండే సో నెక్స్ట్ సో అప్పుడు ఏం చేస్తాం మనం వాలిడేషన్‌లు ఎలా రాసుకుంటాం దానికి. సో మనం ఆ 5 డేస్‌ని లేకపోతే ఒక 2 డేస్‌ని కాలిక్యులేట్ చేసుకొని వాల్యూని డిస్‌ప్లే చేసుకుంటాం. రైట్? చూద్దాం. సో నంబర్ సో ఇక్కడ ట్యూస్‌డే అని ఇస్తాము. సో నెక్స్ట్
ఓకే. సో ఇప్పుడు నాకు ఆపర్చునిటీలో 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో మండే, ట్యూస్డే అని 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి 5 డేస్ కాకుండా జస్ట్ 2 డేస్ మాత్రమే తీసుకున్నా. సో 2 డేస్ కంటే మనకి 18 అవర్స్ రైట్. సో 18 అవర్స్ కైనా నాకు ఎక్కువగా ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను మండే ఒక 9 అవర్స్ ఎంటర్ చేస్తాను. సో మండే ఒక 9 అవర్స్ నేను ఎంటర్ చేస్తాను. సో ట్యూస్డే కూడా 9 అవర్స్ ఎంటర్ చేస్తాను. సో రెండింటిని ప్లస్ చేసుకుంటే నాకు 18 అవర్స్ వస్తుంది రైట్. సో 18 అవర్స్ పైన ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ని త్రో చేయాలి. 18 అవర్స్ ముందు లోపల ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ని త్రో చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. సో దానికి మనం ఎలా చేసుకుంటాం. ఓకేనా. సో అప్పుడు మనం ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ఎర్రర్ మెసేజ్ని త్రో చేయాలి. సో గో టు వాలిడేషన్ రూల్స్. You need to add both columns. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ సో అవర్స్ అని ఒక నేమ్ తీసుకుంటాను. సో మనకు 2 ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో మండే ఇక్కడ మీరు ఇన్సర్ట్ ఫీల్డ్ లో ఆపర్చునిటీ అకౌంట్కి వెళ్ళొచ్చు కదా కానీ అకౌంట్ నుంచి ఆపర్చునిటీకి వెళ్ళాం కదా, ఎందుకంటే ఆపర్చునిటీ ఇస్ చైల్డ్ టు అకౌంట్ కదా. అవును. రివర్స్ వెళ్ళలేం కదా. వెళ్ళలేమండి, రివర్స్ వెళ్ళలేమండి. ఓకే. సో ఇక్కడ మనకి వెళ్తే మండే. సో మండే అవర్స్. దాని తర్వాత మనకు ఇంకొక ఫీల్డ్ వచ్చేసి సో ట్యూస్డే అవర్స్. సో ట్యూస్డే. సరే. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని నేను క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈ రెండింటిని సమ్ చేసుకోవాలి. రెండింటిని సమ్ చేసుకొని మనకు 18 అవర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. లేకపోతే మీరు 20 అవర్స్ పెట్టుకోండి, 19 అవర్స్ అయినా పెట్టుకోండి. సో మండే అవర్స్ ప్లస్ ట్యూస్డే అవర్స్. ఓకేనా. సో మండే అవర్స్ ప్లస్ ట్యూస్డే అవర్స్ పెట్టుకొని నేను రెండింటిని దేనికన్నా తక్కువ ఉండాలి అంటే దేనికి మించకూడదు. సో దేనికి మించకూడదు అంటే గ్రేటర్ దాన్. సో నేను 19 అవర్స్ పెట్టుకుంటాను సింపుల్గా. లేకపోతే మీరు 20 అంటే 20 పెట్టుకోండి. యాక్చువల్గా 19 ఎనఫ్. సో 19 పెట్టుకుందాం. సో చెక్ సింటాక్స్. సో అప్పుడు ఏం చేస్తుంది. సో ఈ 2 ఫీల్డ్స్ని ఈ 2 ఫీల్డ్స్ని ప్లస్ చేసుకుంటుంది. సో మండేలో ఉన్న వాల్యూని ప్లస్ ట్యూస్డేలో ఉన్న వాల్యూని రెండింటిని ప్లస్ చేసుకొని సో గ్రేటర్ దాన్ 19. సో దీనికన్నా మించితే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. దీని లోపల ఉంటే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ప్లీజ్ చెక్. సో అవర్స్ అనేది ఒక మెసేజ్ చేస్తాను. సో ఇక్కడ మనకు టూ వాల్యూస్ ఉన్నాయి, 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఒక ఫీల్డ్ దగ్గర ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేసి ఇంకొక ఫీల్డ్ దగ్గర డిస్ప్లే చేయడం కరెక్ట్ కాదు రైట్. సో అందుకని నేను టాప్ ఆఫ్ ది పేజ్లో డైరెక్ట్ డిస్ప్లే చేస్తున్నాను. 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి టాప్ ఆఫ్ ది పేజ్లో డిస్ప్లే చేస్తున్నాను. సో మీకు రిక్వైర్మెంట్లో కూడా ఎర్రర్ లొకేషన్ ఒక 3-4 ఫీల్డ్స్ ఉన్నప్పుడు ఒక కండిషన్లో మీరు రాసుకున్నప్పుడు ఎర్రర్ మెసేజ్ ఒక ఫీల్డ్ దగ్గర డిస్ప్లే చేయమని చెప్తే మీరు ఆర్గ్యూ చేయొచ్చు అనమాట. సో ఇట్లా రిమైనింగ్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డిస్ప్లే చేస్తే కస్టమర్కి ఎలా అవుతుందని మీరు ఆర్గ్యూ చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం డైరెక్ట్గా టాప్ ఆఫ్ ది పేజ్లో డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఎర్రర్ మెసేజ్ని. సో సేవ్. సో ఇక్కడ మనం ఎటువంటి ఫంక్షన్ వాడుకోలేదు, జస్ట్ మనకు సింబల్స్ ఉన్నాయి కదా ఇవి ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ని మాత్రమే యూజ్ చేసుకున్నాం. సో ప్లస్ గ్రేటర్ దాన్ మాత్రమే యూజ్ చేసుకున్నాం మనం, ఫంక్షన్స్ ఏం వాడుకోలేదు. సో ఇది మనకు ఫంక్షన్స్ అనేవి డిపెండ్స్ ఆన్ సినారియో అనమాట. సినారియోని బేస్ చేసుకొని మన ఫంక్షన్స్ని వాడుకోవచ్చు మనం అంతే. ఇక్కడికి వెళ్ళేసి సేవ్. సో ఇక్కడ రికార్డ్ ఎందుకు సేవ్ అయింది. సో రెండింటిని ప్లస్ చేసుకొని మనకు 19 కన్నా మించలేదు రైట్. రెండింటిని ప్లస్ చేసుకుని 19 కన్నా మించలేదు మనకు. సో అందుకనే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయలేదు. సో ఇక్కడ 19 అగైన్. సో అగైన్ ఇట్ వోంట్ త్రో ఎర్రర్ అనమాట. ఎర్రర్ మనకు త్రో చేయదు. మీ స్క్రీన్ హ్యాంగ్ అయింది, ఇప్పుడు కదులుతుంది. అంటే నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం లోడ్ అవుతూ ఉంది కదా, అందుకని కనిపించింది. సరే. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్యూస్డే అవర్స్లో 10 అవర్స్ ఇస్తాను, లేకపోతే ఇక్కడ నేను 15 ఇస్తాను. సో 15 అవర్స్. సో 15 + 9 మనకు 19 కన్నా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏం చేస్తుంది. సో ఎర్రర్ మెసేజ్ని మనకు త్రో చేస్తుంది. సో చూడండి. సో ప్లీజ్ చెక్ ద అవర్స్. మనం ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అవర్స్ అని మెన్షన్ చేసినాం కదా. సో ప్లీజ్ చెక్ ద అవర్స్. సో లేదు ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయలేదు అనుకోండి, సేవ్. అప్పుడు రెండింటిని
క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకుంటుంది అనమాట. రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకుంటుంది. సో ఫైనల్గా మనకి అవుట్పుట్లో వచ్చేసి 19 కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 8 అవర్స్ ఇచ్చాను అనుకోండి. సో 15 + 18 సో 19 కన్నా హైలో ఉంటుంది. సో అందుకనే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది అనమాట. సో సేవ్. ఈరోజు నెట్వర్క్ స్లో అవుతుందండి. Again 9 8 save. ఓకే. సో ప్లీజ్ చెక్ ద అవర్స్. మనం ఇక్కడ ఎర్రర్ మెసేజ్ మనకు త్రో చేస్తుంది. ఓకేనా. సో ఇలా మనం ఫంక్షన్స్ని యూజ్ చేసుకునైనా చేసుకోవచ్చు. సో లేదు అంటే ఫంక్షన్స్ లేకుండా అయినా మనం చేసుకోవచ్చు. ఓకేనా. సరే. సో ఇప్పుడు మనం డిఫరెంట్గా కరెంట్ డేట్ కానీ కరెంట్ మంత్ కానీ ఏదైనా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు సో ఇది స్టాండర్డ్ ఫీల్డ్, రైట్. ఇది స్టాండర్డ్ ఫీల్డ్. నాకు ఈ స్టాండర్డ్ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక వ్యాలిడేషన్ రూల్ పెట్టుకున్నాం. సో డేట్ పైన ఒక వ్యాలిడేషన్ రూల్స్ అనేది మనం పెట్టుకున్నాం. సో అలా కాకుండా నేను ఇంకొక వ్యాలిడేషన్ రూల్ నేను రాసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఎలా అంటే నేను ఈ డేట్లో ఒక మంత్లో 15 డేస్ కన్నా తక్కువ ఉంటేనే ఎర్రర్ నాకు త్రో చేయకూడదు. సో 15 డేస్ కన్నా 1 to 15 డేస్ ఉంటాయి కదా మనకు. 15 డేస్ తర్వాత ఉంటే డేట్ ఉంటే మనకు ఎర్రర్ మెసేజ్ నాకు త్రో చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నా కండిషన్ ఏమంటే సో ఈరోజు 11th అనుకోండి. సో అప్ టు 15 1 to 15. సో 1 to 15 ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయకూడదు. ఓకేనా. ఓన్లీ 15 డేస్లో మాత్రమే ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయకూడదు. సో మోర్ దాన్ 15 అనమాట. 16 నుంచి 31 కానీ 30 కానీ ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. సో అంటే ఐ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ ఫస్ట్ 15 డేస్ ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకేనా. సో డిసెంబర్లో ఫస్ట్ 15 డేస్ మాత్రమే నేను కవర్ చేసుకోవాలి. సో 15 డేస్ పైన డేట్ వచ్చింది అంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి నేను. ఓకేనా. సో అప్పుడు మనం ఎలా చేస్తాం. సో మనకు డేట్ అండ్ టైం ఫంక్షనల్స్లో మనకు డేట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో డేట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా. సో సారీ డే అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఈ డే అనే ఫంక్షన్లో మనం యూజ్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ డేట్ అని ఉంది కదా. సో ఈ డేట్లో మనం ఏం చేసుకుంటాం, మనకు కావాల్సిన డేట్ని ప్రొవైడ్ చేసుకుంటాం. సో క్లోజ్ డేట్. సో ఇక్కడ మనం చూసుకునేది క్లోజ్ డేట్ కాబట్టి మనం వ్యాలిడేషన్ రూల్లో క్లోజ్ డేట్ని తీసుకుంటాం, రైట్. సో ఈవెన్ మీరు స్టాండర్డ్ ఫీల్డ్ అయితే స్టాండర్డ్ ఫీల్డ్, కస్టమ్ ఫీల్డ్ అయితే మీరు ఇక్కడ కస్టమ్ ఫీల్డ్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా గ్రేటర్ దాన్ సో 15 అంటే 15 డేస్ లోపల ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయకూడదు. 15 డేస్ పైన ఉంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. సింపుల్గా డేని పెట్టుకున్నాను నేను. సో మీరు ఏమైనా ఇయర్ని చెక్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ ఇయర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇయర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దీన్ని చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఇయర్ని చెక్ చేసుకోవచ్చు. లేదు మంత్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి మంత్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, మంత్ని చెక్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అనమాట, ఆ సినారియోని బట్టి ఉంటుంది మనకు. సో ప్లీజ్ చెక్ ద డేట్ అని పెట్టుకున్నాం. సేమ్ సేవ్. సేవ్ అయింది. సో క్లోజ్ చెక్ డేట్. ఓకే. సో మనకు క్లోజ్ డేట్ అనేది 15 లోపల ఉంటేనే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయకూడదు. 15 డేస్ పైన ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. సో ఇప్పుడు నేను 18 అంటే ఎవ్రీ మంత్ అనమాట. ఏ మంత్ అయినా తీసుకోండి మీరు, ఏ మంత్ అయినా తీసుకోండి, ఏ ఇయర్ అయినా తీసుకోండి. సో నాకు ఎవ్రీ మంత్ 15 డేస్ మాత్రమే నాకు డే అనేది అలో చేయాలి. సో సేవ్. ప్లీజ్ చెక్ ద డేట్. ఓకేనా. సో ఇక్కడ నేను డేట్ని 8 తీసుకుంటాను. సేవ్. ఇట్ విల్
ఇట్ వోంట్ బి త్రో ఎర్రర్ అనమాట. సో ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ 31st ఇచ్చుకున్నాను అనుకోండి, సో ఇట్ విల్ త్రో ఎర్రర్. సో ఎందుకు అంటే నాకు 15 days వరకు మాత్రమే నాకు డేట్ని అలో చేయాలి. ఎవ్రీ మంత్ 15 days లోపల నాకు డేట్ని తీసుకుంటే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయకూడదు. సో మోర్ దాన్ దట్ సో యూ కెన్ త్రో ఎర్రర్ అనమాట. ఓకేనా. సో మీరు మంత్ తీసుకోవాలనుకోండి, సో ఇక్కడ డేకి బదులుగా సింపుల్గా మంత్ తీసుకోవచ్చు. సో డేట్ అండ్ ఫంక్షన్స్, సో ఇక్కడికి వెళ్తే మంత్. ఓకేనా. సో మంత్ తీసుకొని ఈ మంత్లో కంట్రోల్ వి. సో మంత్కి మనం 15 days అనేది మనకు మంత్లో ఉండదు అనమాట, రైట్. సో 15 days అనేది మంత్లో మనకు ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సింపుల్గా టుడే అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకుంటే ఇప్పుడు చేద్దాం. సో క్లోజ్ డేట్ ఉంది. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టుడే అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. మంత్ టుడే కానీ లేకపోతే ఇక్కడ క్లోజ్ డేట్లో బై డిఫాల్ట్గా అలా కాకుండా సో దీన్ని ఇందులో పెట్టుకుంటే సరిపోద్దా, క్లోజ్ డేట్కి ఇచ్చా క్లోజ్ డేట్. సో మంత్ టుడే. ఓకే ఓకే. సో ఇట్లా ట్రై చేద్దాం, చూద్దాం. సో మంత్ అంటే టుడే డేట్ లో నుంచి మంత్ ఇట్ గివ్ యూ దిస్ డిసెంబర్ మంత్. అవును, ఎగ్జాక్ట్గా డిసెంబర్ మంత్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మంత్ టుడే మంత్. సో మంత్కి క్లోజ్. సో ఫార్ములా డేటా టైప్ నంబర్ in category expected data type true or false. ఓకే సరే. ఇలా కాకుండా మనం వేరే సినారియోని వాడదాం. అంటే వాట్ ఇస్ ఇట్ సేయింగ్? సో ఫార్ములా డేటా టైప్ ఇస్ నంబర్ అంటుందండి. సో నంబర్ ఇన్కంపాటిబుల్ విత్ ఎక్స్పెక్టెడ్ డేటా టైప్ ట్రూ ఆర్ ఫాల్స్. సో డేటా టైప్ నంబర్ తీసుకోవాలని చెప్తున్నాం కదా. సో మనం డేటా టైప్ నంబర్ తీసుకోవాలి. ఇక్కడ డేట్ అనేది డేటా టైప్లో డేట్ ఉంది కాబట్టి ఫీల్డ్ చెక్ చేస్తే మనకు ఫీల్డ్స్ క్లోజ్ డేట్ వచ్చేసి మనకు సో డేట్ ఫీల్డ్ ఉంది. సో నంబర్ని మనం తీసుకోలేము అనమాట. సో ఇలా కాకుండా వేరేలా అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా నేను సో 3 కండిషన్ చెక్ చేసుకుంటాను. లైక్ ఇయర్ ప్లస్ డేటు చెక్ చేసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఎలా అంటే ఫస్ట్ నేను ఒక ఆర్ కండిషన్ తీసుకుంటాను. ఆర్ కండిషన్ తీసుకొని తర్వాత నేను ఇయర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాను. ఇయర్ అంటే కరెంట్ ఇయర్ని చెక్ చేసుకోవడానికి. సో డేట్ అండ్ ఫంక్షన్లో సో వచ్చేసి మనకు ఇక్కడ ఇయర్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇయర్లో క్లోజ్ డేట్ని వాడుకుంటాను నేను. సో ఇక్కడికి వచ్చేసి క్లోజ్ డేట్. సో ఇయర్లో క్లోజ్ డేట్ వాడుకున్నాం. సరే. సో క్లోజ్ డేట్ తర్వాత ఇక్కడ మనకు కరెంట్ ఇయర్లో ఉన్న కరెంట్ ఇయర్ కావాలా అన్న టైంలో మనకు మళ్ళీ సేమ్ ఫంక్షన్ వాడుకుంటాం. సో ఇయర్ మళ్ళీ ఇక్కడ మనకు టుడే. సో ఇయర్ టుడే అంటే కరెంట్ ఇయర్లో నుంచి కరెంట్ ఇయర్ని చెక్ చేసుకోవడానికి ఇయర్ టుడే అని వాడుకుంటాం మనం. ఓకేనా. సో కామా. సో దాని తర్వాత మనం మంత్ వాడుకుంటాం. సో దాని తర్వాత అంటే కరెంట్ మంత్. సో డేట్ అండ్ టైంలో మంత్. సో ఇన్సర్ట్ మంత్లో క్లోజ్ డేట్ వాడుకున్నాం. అట్ ది సేమ్ టైం మళ్ళీ అగైన్ మంత్ టుడే. ఓకే మంత్ టుడే అని వాడేసుకున్నాం. ఫైన్. సో ఫైనల్గా ఆర్ సింబల్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు
ఇక్కడ ఒక ఆపరేటర్ మనం వాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో నేను క్లోజ్ డేట్ని కరెంట్ ఇయర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇయర్ టుడే అని పెట్టుకున్నాను. సో అట్ ది సేమ్ టైం మంత్ కరెంట్ ఇయర్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి టుడే అని పెట్టుకున్నాం, మంత్ టుడే అని పెట్టుకున్నాం. ఓకేనా. సో ఈ రెండింటిని మనం చెక్ చేసుకోవడానికి మనకు ఒక సింబల్ ఆపరేటర్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే సో నాట్ ఈక్వల్, సో ఈ ఆపరేటర్ ఉంది కదా, ఈ ఆపరేటర్ని మనం యూజ్ చేసుకుంటాం నాట్ ఈక్వల్ అని. నెక్స్ట్ సో ఇక్కడ సో దీని అర్థం ఏంటంటే మనకు కరెంట్ ఇయర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం నాట్ ఈక్వల్ అని. సో ఇయర్లో క్లోజ్ డేట్ ఉంది, సో ఈ క్లోజ్ డేట్ ఇయర్ చెక్ చేసుకుంటుంది, ఇయర్ కరెంట్ ఇయరా కాదా అని నాట్ ఈక్వల్ టు కరెంట్ ఇయర్ అని చెక్ చేసుకుంటే కరెంట్ ఇయర్ కాకపోతే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. సో కరెంట్ ఇయర్ అయితే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయదు అనమాట. ఓకేనా. సో చెక్ సింటాక్స్ ఓకే, ఎర్రర్స్ ఏం లేవు. సో ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఏం చెక్ చేస్తుందంటే కరెంట్ నేను మంత్ చెక్ చేసుకుంటున్నాను, సో అట్ ది సేమ్ టైం ఇయర్ని చెక్ చేసుకుంటున్నాను. కరెంట్ మంత్ చెక్ చేసుకుంటున్నాను, ఇయర్ని చెక్ చేసుకుంటున్నాను. సో మీరు కరెంట్ డేట్ను కూడా చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కామా పెట్టుకొని డే తీసుకొని డేని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సేవ్. సో ఇప్పుడు మనం సినారియోస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాం మనకు. సో ఇప్పుడు నేను ఫ్యూచర్ డేట్ ఇస్తున్నా, ఫ్యూచర్ ఇయర్ సంథింగ్ 25 ఇస్తున్నా. ఓకేనా. చూడండి, సో ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తాను, కరెంట్ ఇయర్ కాదు ఇది, సో అందుకని ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. రైట్. సో ఇప్పుడు నేను December 21, 2021 మార్చ్ ఇస్తున్నాను, మార్చ్ ఇచ్చేసి తీసుకుంటున్నాను, అంటే కరెంట్ మంత్ కాదు. ఓకేనా. సో ఈ కరెంట్ మంత్ వచ్చేసి మనకు డిసెంబరు, కానీ కరెంట్ ఇయర్ మాత్రం కరెక్ట్. డిసెంబర్ అయితే మనకు కరెంట్ మంత్ కాదు. రైట్. సో అగైన్ త్రో ఎర్రర్. సో ఇది మనకు నెగిటివ్ సినారియోస్. కరెంట్ ఇయర్ చెక్ చేసుకున్నాం అవునా కాదా అని, లైక్ 2025 పెట్టుకొని 24 కానీ 25 కానీ పెట్టుకొని ట్రై చేసినాం. సో ఎర్రర్ మెసేజ్ మనకు త్రో చేసింది. లైక్ డిసెంబర్ కరెంట్ మంత్ పెట్టుకున్నా కూడా మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. రైట్. ఎందుకంటే కరెంట్ ఇయర్ కరెంట్ కాదు కాబట్టి. సో ఇప్పుడు నేను కరెంట్ ఇయర్ 21 పెట్టుకుంటా. సో కరెంట్ ఇయర్ 21. సో మంత్ వచ్చేసి నేను కరెంట్ మంత్ కాకుండా వేరే మంత్ పెడుతున్నా, ప్రీవియస్ మంత్ పెట్టుకుంటా. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ మంత్ కాబట్టి కరెంట్ మంత్ కాదు కాబట్టి నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. సేవ్. సో ఇప్పుడు నేను నెగిటివ్ సినారియో చెక్ చేసిన. సో పాజిటివ్ సినారియోస్. సో డిసెంబర్ మంత్ ఇస్తున్నా, అంటే కరెంట్ మంత్ కరెంట్ ఇయర్, కరెంట్ మంత్ కరెంట్ ఇయర్ అని చెక్ చేసుకుంటుంది. సో నో ఎర్రర్. సో ఇప్పుడు నేను కరెంట్ ఇయర్లో కాకుండా కరెంట్ మంత్లో కాకుండా ఫ్యూచర్ మంత్ పెట్టేసుకొని సేవ్ చేస్తే అంటే కరెంట్ సేమ్ మంతే అనమాట, సేమ్ మంతే కాకపోతే ఇయర్ చేంజ్, సేమ్ మంత్ కానీ ఇయర్ చేంజ్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ మీద త్రో చేస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ వాలిడేషన్ రూల్లో 2 కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. సో మంత్ చెక్ చేసుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం ఇయర్ చెక్ చేసుకుంటున్నాం. సో ఇయర్ కరెంట్ ఇయరే ఉండాలి, మంత్ కరెంట్ మంతే ఉండాలి. ఓకేనా. సో ఇయర్ కరెంట్ ఇయరే ఉండాలి, ఇయర్ మంత్ కరెంట్ మంతే ఉండాలి. సో 2 కరెంట్ డేట్స్ ఉంటేనే మనకు కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అయిపోయి రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను డే ఇస్తున్నాను. సో 21. సో డిసెంబర్ 2021 డేతో సంబంధం లేదు మనకు, ఎందుకంటే మనం ఇక్కడ డేని చెక్ చేసుకోవట్లేదు. సో సేవ్. రైట్. సో ఇప్పుడు మీరు డేని చెక్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, ఈ వాలిడేషన్ రూల్ని ఎడిట్ చేసుకొని సేవ్. సో కాపీ కామా ఎంటర్. సో ఇక్కడ మంత్ బదులుగా మనం ఏం చేసుకుంటాం, డే తీసుకుంటాం. ఇక్కడ మనకు డేటా ఫంక్షన్స్లో డే అని ఉంటుంది కదా, ఈ డేని యూజ్ చేసుకుంటాం. సో డే. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు సో డే. సో 2 days డేట్ని చెక్ చేసుకుంటాం. చెక్ సింటాక్స్. ఏమైంది, మిస్సింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటా.
ఆఫ్టర్ టుడే మీరు థర్డ్ లైన్ ఎక్స్ట్రా ఇచ్చారు. టుడే ప్రాబ్లమ్ అండ్ ఇక్కడ ఓకే, ఇది ఎక్స్ట్రా ఉంది. ఓకే ఫైన్. ఓకే, చెక్ సింటాక్స్. సారీ ఇచ్చారు మిస్సింగ్ అని చెప్తుంది అది. ఒక్క నిమిషం అండి. ఎడిట్ ఇక్కడ పెట్టుకోవాలి మనం యాక్చువల్గా. సో ఇది కూడా కంప్లీట్గా మనకు పెట్టుకోవాలి. కామా పెట్టలేదు నాకు కామా అనుకుంటా. పెట్టలేదు, కామా పెట్టలేదు. ఇక్కడ పెట్టుకొని సో ఇక్కడ మంత్ బదులుగా మనం డే పెట్టుకోవాలి. సో మంత్, సో డే, చెక్ సింటాక్స్. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డేని కూడా చెక్ చేసుకుంటాం. సో అప్పుడు మనం కరెక్ట్గా కరెంట్ డేట్ ఉండాలి, కరెంట్ మంత్ ఉండాలి, కరెంట్ ఇయర్ ఉండాలి, కరెంట్ డే కూడా ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇది నేను ఫ్యూచర్ డేట్ ఇస్తున్నాను, సేమ్ మంత్ సేమ్ ఇయర్. సో డెఫినెట్లీ ఇట్ విల్ త్రో ఎర్రర్. సో ఇప్పుడు నేను కరెంట్ డేట్, సిస్టంలో ఏ డేట్ ఉంది ఈరోజు, లైక్ 10 అనుకోండి, సిస్టంలో డేట్ 10. సో సేవ్. సిస్టంలో డేట్ ఈరోజు 10 ఉంది కాబట్టి మనకు 10 అనేది తీసుకుపోయింది అనమాట. సో ఇప్పుడు నేను 10కి బదులుగా 11 ఇస్తాను అనుకోండి, మనకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఎందుకంటే కరెంట్ మంత్ చెక్ చేసుకుంటున్నాం, కరెంట్ ఇయర్ చెక్ చేసుకుంటున్నాం, కరెంట్ డే కూడా చెక్ చేసుకుంటున్నాం. సో 3 కండిషన్ మనకి కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇక్కడ నేను 11th ఇస్తున్నా, మంత్ డేట్ మంత్ మాత్రమే చేంజ్ చేస్తున్నా. సో ఇట్ విల్ త్రో మంత్ ఎర్రర్ అనమాట. సరే, డేని కరెక్ట్గా పెట్టేసి 3 సినారియోస్ చెక్ చేద్దాం. సో మంత్, ప్రీవియస్ మంత్, డే, ఇయర్ కరెక్ట్గా ఉన్నాయి మనకు. సేవ్. సో ఇట్ వోంట్ సేవ్ అనమాట. సో ఇప్పుడు మనకు మంత్ని చెక్ కరెక్ట్గా పెట్టుకుందాం, డేని కరెక్ట్గా పెట్టుకుందాం, ఇయర్ని చేంజ్ చేస్తాను నేను 2022. సో సేవ్. సో 2024 డేట్ కరెక్ట్గానే ఉంది. సారీ 21 ఉంది, ఇక్కడ చేంజ్ అవ్వలేదు డేట్. 24 డిసెంబర్. సో ఇక్కడ 10. ఓకే. సో మనకి ఎర్రర్ మెసేజ్ అని త్రో చేస్తుంది. అంటే మనం ఇక్కడ మనకు 3 చెక్ చేసుకున్నాం, 3 కండిషన్స్, డేట్, మంత్, ఇయర్. సో ఈ 3 కండిషన్ని మనం ఒకే దాంట్లో చెక్ చేసుకుంటున్నాం బై యూజింగ్ డేట్ ఫంక్షన్స్. డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో ఉన్నాయి కదా మనకు, ఆ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఈ కండిషన్స్ని చెక్ చేసుకున్నాం. సో క్లియర్ అయితే ఇందులో ఉండవలసింది. హలో హలో ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ రియల్ టైమ్ లో ఎలా సర్చ్ చేసుకుని చాలా సినారియోస్ వస్తుంటాయి కదా. సో హౌ డు వి డు దట్ ప్రాక్టీస్? ప్రాక్టీస్ అంటే మనకు ఇక్కడ ఉంటుందండి, సేల్స్ ఫోర్స్ వాలిడేషన్ రూల్స్ అని ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే మనకు ఒక్కో సినారియోని బేస్ చేసుకుని ఒక్కో వాలిడేషన్ రూల్స్ ఇస్తారు కదా. అలా కాకుండా కొంచెం మనం ఓకే ఇలా శాంపుల్ వాలిడేషన్ రూల్స్ ఇలా చూసుకుంటే మనకు అంటే గన్ షాట్ గా చెప్పలేమండి. మనకు రిక్వైర్మెంట్ దీనిపైన ఎక్కువ వస్తాయి, సో దీనిపైనే మనం ఎక్కువ యూజ్ చేస్తామని గన్ షాట్ గా చెప్పలేము అనమాట. ఎందుకంటే రిక్వైర్మెంట్ వచ్చిందంటే మనం సెర్చ్ చేయాల్సి ఉంది గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏ ఫంక్షన్ వాడాలి, దేనికి వాడాలి అనేది మనం గూగుల్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, అన్ని ఉంటాయండి. సో ఇఫ్ ఫంక్షన్ ఎందుకు వాడతాం, బ్లాంక్ ఎందుకు వాడతాం, లెఫ్ట్ లెంత్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇది ఉంది, సో ఎందుకు వాడుకుంటాం అంటే మనం ఒక ఫీల్డ్ యొక్క లెంత్ ని ఎంత క్యారెక్టర్స్ ఉందని మనం డిఫైన్ చేసుకుంటాం. సో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఇలా వాడుకుంటాం. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. స్పెసిఫిక్ గా ఎందుకు వాడుకుంటాం అంటే మనకు అది రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చూడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఒకసారి మీరు ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు help.salesforce.com లో కానీ developer salesforce.com లో కానీ ఎగ్జాంపుల్స్ అని కొట్టగానే మీకు నంబర్ ఆఫ్ వస్తాయి అనమాట.
సో మీకు సరే. దీన్ని ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో శాంపుల్ అకౌంట్ వ్యాలిడేషన్ రూల్స్ అంటే మన అకౌంట్ ఆబ్జెక్ట్ పైన వ్యాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేసింది. ఓకేనా. సో ఇట్లా మీకు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో నాట్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేసుకుంటాం, అండ్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేసుకుంటాం, సో ఇట్లా మీకు డిఫరెంట్గానే వస్తాయి అనమాట. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. షూర్ అండి. ఓకే, I'll see that. సో ఇట్లా మనం ఎర్రర్ మెసేజ్ని త్రో చేస్తాం. సో ఎలా దేని ద్వారా త్రో చేస్తామంటే వ్యాలిడేషన్ రూల్స్ ద్వారా. ఓకేనా. సో వ్యాలిడేషన్ రూల్స్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం? ఏమి రిటర్న్ టైప్ ఏమి ఉండదు కదండి, బికాస్ ఫార్ములాకి అయితే రిటర్న్ టైప్ ఉంటుంది కదా, డేటా టైప్ ఉంటుంది, బట్ వాలిడేషన్ రిటర్న్ టైప్ ఏమి ఉండదు. లేదు, వ్యాలిడేషన్ రూల్ సపరేట్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనకు ట్రిగ్గర్స్, అపెక్స్ క్లాసెస్, వర్క్ఫ్లో రూల్స్, ప్రాసెస్ బిల్డర్ అని ఎట్లా ఉంటుందో వ్యాలిడేషన్స్ కూడా అలాగే అనమాట. ఓకేనా. సో దానికి మనకు డేటా టైప్స్ తో సంబంధం ఉంటుంది. మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్ ని మనం వాడుకుంటాం. ఓకేనా. ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో అందుకనే మనం ఆబ్జెక్ట్ లెవెల్లో వ్యాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో వ్యాలిడేషన్ రూల్స్ ఇక్కడికి వెళ్తే మనం డైరెక్ట్ గా వ్యాలిడేషన్ రూల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములా ఫీల్డ్స్ లో మనకు అలా రిటర్న్ టైప్స్ అనేవి ఉండవు. Same object we use chestam, we don't use it different objects, or we use objects which have relationships. ఇప్పుడు మనకు రిలేషన్షిప్స్ కావాలనుకుంటే ఇన్సర్ట్ ఫీల్డ్ ఇచ్చేగానే మనకు అకౌంట్ లో ఉన్న ఫీల్డ్స్ కూడా కనిపిస్తాయి. మనకు అక్కడ ఉన్న ఫీల్డ్స్ కూడా తెచ్చుకోవచ్చు మనం. ఓకేనా. సో That's what I'm saying. Either opportunity object or opportunity object ki relationships ఉన్న account కానీ, లేకపోతే opportunity కి line item, opportunity line item కానీ, సో వీటికి రిలేటెడ్ we can get it అన్నమాట. అవును, రిలేషన్షిప్ ఉంటేనే మనం అక్కడ నుంచి తెచ్చుకుంటాం. రిలేషన్షిప్ ఇప్పుడు లేకపోతే అకౌంట్ కూడా కనిపిస్తుంది కదండి, ఆపర్చునిటీ లైన్ ఐటమ్ కూడా కనిపిస్తుందా? ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్ ఆపర్చునిటీ ఇప్పుడు ఆపర్చునిటీ చాలా ఉంటాయి కదా, రిలేషన్షిప్స్ ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తాయా? అవును, ఆపర్చునిటీకి ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నా కనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఆపర్చునిటీకి కాంట్రాక్ట్ రిలేషన్షిప్, సో నాకు కాంట్రాక్ట్ అనే రిలేషన్షిప్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే కాంట్రాక్ట్ సంబంధించిన ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయి నాకు. సో ఈ arrow mark is like you have డిఫైన్ చేస్తుంది రిలేషన్షిప్ అన్నమాట. క్రియేటెడ్ బై కూడా ఉంది ఒకటి. అవును, సో క్రియేటెడ్ బై లో మనకి దానికి సంబంధించిన ఫీల్డ్స్ కనిపిస్తాయి. మళ్ళీ క్రియేటెడ్ బై లో కాంటాక్ట్ ఉంది మళ్ళీ. అవును, మరి దానికి క్రియేటెడ్ బై అనేది మనకు కామన్ అనమాట, ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మాడిఫైడ్ బై తీసుకుంటే లాస్ట్ మాడిఫైడ్ బై కూడా సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే. సో అలా మరి మేనేజర్ తీసుకున్నామంటే మేనేజర్ డీటెయిల్స్ కూడా వస్తాయి మనకి. మేనేజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయి మనకు. మళ్ళీ యు హావ్ సమ్ అదర్ కాంటాక్ట్ ఆల్సో ఉన్నాయి మళ్ళీ. అది మేనేజర్ యూజర్, మేనేజర్ యూజర్ కూడా ఉంది. అవును. సో ఒక ఆబ్జెక్ట్ కి అందుకే మనకు లుక్అప్ కి చెప్పుకునేటప్పుడు 45 రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇలాగ వెళ్తే మనకు ఇట్లా 45 ఉంటాయి అనమాట మనకు. సో అగైన్ ఇప్పుడు మనకు డైరెక్ట్ గా ఆపర్చునిటీకి కాంట్రాక్ట్ ఉంది మెయిన్ గా. సో కాంట్రాక్ట్ నుంచి లాస్ట్ మాడిఫైడ్కి వచ్చాం, మరి మేనేజర్ నుంచి మేనేజర్ యూజర్కి వచ్చాం, మళ్ళీ మేనేజర్ నుంచి మరి కాంటాక్ట్కి ఉంది. ఓకేనా. సో మేనేజర్ యూజర్ నుంచి మళ్ళీ కాంటాక్ట్కి వెళ్తాం మనం. ఒకసారి మీరు సమ్ కాంటాక్ట్ లో ఇక్కడ ఏదైనా ఒక ఫోన్ నంబర్ డబుల్ క్లిక్ చేయరా ఒకసారి? ఇక్కడ ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఫోన్ ఓకే ఇన్సర్ట్ చేయరా ఒకసారి? ఓకే. సో మనకు రిలేషన్షిప్ నుంచి వస్తుంది అనమాట. సో లాస్ట్ మాడిఫైడ్ నుంచి మేనేజర్ డాట్ మరి మేనేజర్ యూజర్ నుంచి ఆర్. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ అనమాట. సో వీటన్నిటిని నుండి రిలేషన్షిప్ నుంచి ఈ ఫీల్డ్ తెచ్చుకుంటున్నాను నేను అని. ఓకే ఓకే. ఈ ఆర్ అంటే మనకు రిలేషన్షిప్ ని డిఫైన్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఆపర్చునిటీ డాట్ అకౌంట్ అంటే ఆర్ రాదు కదా, డైరెక్ట్ రిలేషన్షిప్ కాబట్టి రాదు. అవును. సో ఆర్ ఎందుకు వచ్చింది అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ నుంచి రిలేషన్షిప్ ని మనం స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మనం 4 తీసుకున్నాం కదా, 4 కాకుండా సింపుల్ గా సో ఆపర్చునిటీ, సో కాంట్రాక్ట్, సో కాంట్రాక్ట్ లో నుంచి మళ్ళీ అకౌంట్ తీసుకొని అకౌంట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సో ఇలా వచ్చేస్తుంది మనకు డైరెక్ట్ గా. సో కాంట్రాక్ట్ అకౌంట్ డాట్ అకౌంట్ నెంబర్ అంటే నేను ఆపర్చునిటీలో నుంచి కాంట్రాక్ట్ తెచ్చుకుంటున్నాను, కాంట్రాక్ట్ కి అకౌంట్ రిలేషన్షిప్ ఉంది, డైరెక్ట్ గా అకౌంట్ నెంబర్ని తెచ్చుకుంటున్నాను, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనకు డైరెక్ట్ రిలేషన్షిప్ కాకుండా ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా. సో ఇప్పుడు కాంట్రాక్ట్ అలా కాకుండా లాస్ట్ మాడిఫైడ్ బై, సో అక్కడ నుంచి కాంటాక్ట్, సో ఫోన్ నెంబర్, సో ఇలా తీసుకున్నా కూడా మనకు రాదు. అలా కాకుండా మనకు మేనేజర్లో నుంచి వేరే ఆబ్జెక్ట్కి వెళ్ళినాం అనుకోండి.
సో అకౌంట్ ఓనర్ కాకుండా మనకు వేరే రిలేషన్షిప్ ఏదైనా తీసుకుంటామంటే లాస్ట్ మోడిఫైడ్ బై సో మేనేజర్ యూజర్స్. సో అగైన్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఫస్ట్ నేమ్ కానీ మేనేజర్ కంపెనీ నేమ్ సో ఇలా తీసుకున్నామంటే మనకు రిలేషన్షిప్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ రిలేషన్షిప్ అంటే అనేది after దేనికి ఎన్ని సైకిల్ రిలేషన్షిప్ వస్తుంది అలా ఏం లేదా? అలా ఏమి ఉండదండి. సో అది డిపెండ్స్ అనమాట. Okay. సో అదే సేల్స్ ఫోర్స్ డిఫైన్ చేసుకుంటుంది బై డిఫాల్ట్. అంటే Oh, మనకు ఇది సేల్స్ ఫోర్స్ డిఫైన్ చేస్తుందా? ఇండైరెక్ట్ గా మనకు రిలేషన్షిప్ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉన్నంత వరకు అది ఏం చూపించదు. సో ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా మనకు చూపించేస్తుంది అనమాట. ఆర్ అనేది డిఫైన్ చేస్తుంది. Okay. Okay. సో ఇట్లా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ రిలేషన్షిప్ నుంచి మనం తెచ్చుకొని యాడ్ చేసుకుంటాం. ఈవెన్ మనం ఫార్ములా అంటే నుంచి do we అయినా really use ఇన్ని లెవెల్స్ ఇలాగే యూజ్ చేస్తాం అసలు రియల్ గా? చేస్తామండి. చేస్తాం. ఇప్పుడు నాకు అకౌంట్ కి ఆపర్చునిటీ అకౌంట్ కి కాంటాక్ట్ ఆపర్చునిటీ తర్వాత కేసెస్ సొల్యూషన్స్ అని డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు మన అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు ఏదో ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేస్తే నీకు కాంటాక్ట్స్ ఆపర్చునిటీ కేసెస్ ఓకే. సో ఇప్పుడు మీకు ఈ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి రైట్. సో ఇప్పుడు మీకు కేస్ ఆబ్జెక్ట్లో మీకు ఏమైనా డీటెయిల్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఆపర్చునిటీకి వెళ్తారు. సో ఆపర్చునిటీ మళ్ళీ కాంటాక్ట్కి వెళ్తారు. సో కాంటాక్ట్ నుంచి అకౌంట్కి వెళ్తారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు అకౌంట్కి కేసెస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండదు అనమాట. ఓకేనా. సో అకౌంట్కి కాంటాక్ట్కి మీకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండదు. సో ఆపర్చునిటీని తెచ్చుకోవాలి. ఆపర్చునిటీ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? మళ్ళీ కాంటాక్ట్ ఇప్పుడు అకౌంట్ కి ఆపర్చునిటీ డైరెక్ట్ రిలేషన్షిప్ లేదా? అకౌంట్కి కాంటాక్ట్గా అకౌంట్ కి ఆపర్చునిటీకి సో డైరెక్ట్ రిలేషన్షిప్ లేదా? ఓకే మీకు ఇలా చూపిస్తే క్లియర్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఏదో ఒక రికార్డ్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఆపర్చునిటీలో డైరెక్ట్ రిలేషన్షిప్ అకౌంట్ ఉంది. సో అకౌంట్కి మనం రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకుంటాం ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఓపెన్ చేసినామంటే ఈ ఆపర్చునిటీలో మనకు డైరెక్ట్గా రిలేషన్షిప్స్ అనేవి కనిపిస్తాయి. అకౌంట్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు కాంటాక్ట్ నేమ్ ఎక్కడ ఉండదు ఇక్కడ. ఓకేనా. సో కాంటాక్ట్ రిలేషన్షిప్ మనకు ఉండదు. సో అప్పుడు మనం అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఆ దాంట్లో కాంటాక్ట్ నేమ్ అనేది కనిపిస్తుంది మనకు. కరెక్ట్. అవునా. కాంటాక్ట్ నేమ్ అనేది కనిపిస్తుంది. సో ఆ కాంటాక్ట్కి మళ్ళీ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో అప్పుడు మనకి ఏమి ఆపర్చునిటీకి అకౌంట్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉన్నట్టు. సో కాంటాక్ట్ లేదు మన మధ్యలో రైట్. సో అప్పుడు మనకు కాంటాక్ట్ని గెట్ చేసుకోవాలంటే మనం అకౌంట్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంది. సో అలాగా మనకు అకౌంట్కి కేసెస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండదు, మధ్యలో ఆపర్చునిటీ ఉంటుంది. ఇది ఎక్కడ చూడండి ఇలా ఏదైనా ఉందా మోడల్? అది అంటే మీకు ఫీల్డ్స్ ని బట్టి వెళ్తుందండి. ఇప్పుడు మనకు అకౌంట్ ఉంది కదా. సో అకౌంట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు లుకప్ అని టైప్ చేయగానే ఏ ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్ ఉందని మనకు అర్థమవుతుంది. అకౌంట్ ఆబ్జెక్ట్ లో యూజర్ కి ఉంది, తర్వాత డీబీడీ కంపెనీ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత ఆపరేటింగ్ అవర్స్ అనే రిలేషన్షిప్ అనేది ఉంది. సో మనకు అకౌంట్ కి కాంటాక్ట్ కి యాక్చువల్గా రిలేషన్షిప్ ఉంది, కానీ ఇక్కడ డిఫైన్ చేయడు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి వాడు మనకు డిఫైన్ చేయలేదు ఇక్కడ. సో మన కస్టమ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని లుకప్స్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ నీట్ గా కనిపిస్తాయి ఏంటనేది. ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇలాగే ఉంచుకుంటాం. ఇలాగే ఉంటుందండి. రియల్ టైమ్ లో కూడా మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి రిలేషన్షిప్స్ ఇలాగే కనిపిస్తాయి మీకు. ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కి మాత్రమే ఈ ఆబ్జెక్ట్ కి లుకప్ ని క్రియేట్ చేసుకున్నామంటే ఆ ఆబ్జెక్ట్ కి మాత్రమే కనిపిస్తాయి. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ అనేది ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ సేమ్ లుకప్ అని క్రియేట్ చేసుకుంటే మనకు లుకప్ సంబంధించిన ఏమన్నా ఫీల్డ్స్ ఉంటే ఆ ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి మనకు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్ ఉన్నా కూడా మనకు కనిపించవు. ఇప్పుడు చూడండి అకౌంట్ తీసుకున్నాం కదా, సారీ ఫీల్డ్స్ మనకు అకౌంట్ కి కాంటాక్ట్ కి రిలేషన్షిప్ ఉంది, కానీ వీడు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ వాడు రైట్. వీడు ఎక్కడ మెన్షన్ చేయలేదు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి వాడు క్లియర్ గా మెన్షన్ చేయడం అనమాట.
అలాగో డైరెక్ట్ గా రిలేషన్షిప్ ఉంది కాబట్టి వాడు స్పెసిఫిక్ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే వాడు మెన్షన్ చేయలే వాడు సేల్స్ ఫోర్స్ వాడు. సో మనం ఓకే. కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాం, ఏ ఆబ్జెక్ట్ నుంచి ఏ దేనికి వెళ్తుంది అని మనం మెన్షన్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? సో అలాగా రిలేషన్షిప్స్ అనేవి మనం బిల్డ్ చేసుకుంటాం. సో మనకు అదే. రిలేషన్షిప్ ఉంటేనే మనకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం గెట్ చేసుకుంటాం, ఈవెన్ మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అయినా కస్టమ్ ఆబ్జెక్ట్స్ అయినా. ఓకే. ఓకే. సో రిలేషన్షిప్ లేదు అంటే మనం డైరెక్ట్ గా గెటింగ్ తెచ్చుకోలేము, దిస్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అందుకనే మీకు ఆర్ వస్తుంది ఆర్ బేసికల్లీ. వస్తుంది. అవును, యా, నౌ ఐ అండర్స్టాండ్. నౌ డైరెక్ట్ గా ఉంటే మనకు రాదన్నమాట. రావాలన్నమాట. ఓకే. యా. సో మీరు ఒకసారి వాలిడేషన్ రూల్స్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సైట్ లో మీకు డిఫరెంట్ గా అనేవి కనిపిస్తాయి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, నేను కూడా కొన్ని లింక్స్ షేర్ చేస్తాను మీకు, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం. ఒకసారి మీరు ట్రై చేయండి. షూర్ అండి, షూర్. ఓకేనా? Okay. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో వాలిడేషన్? ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేస్తారా? షూర్ అండి.